చేస్తున్నామంటే చూద్దాం. ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక ఇన్పుట్‌లో కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నాం. సపోజ్ 9 అని తీసుకున్నాను. ఆ వాల్యూకి రిలేటెడ్‌గా మనం కోడ్ రాయాలంటే ఏం చెప్తున్నాము, ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ సారీ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇట్లా తీసుకుంటున్నాం కదా. ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుంటున్నాం కదా. అంటే మనం ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఆధారంగా మనం ఏం చేస్తున్నామంటే ఒక వేరియబుల్స్ని డిఫైన్ అనేది చేస్తున్నాం అనమాట. దానిలో ఫస్ట్ వచ్చే దాన్ని ఏమని పిలుస్తారంటే దీన్ని ఏమని పిలుస్తారు, వేరియబుల్ అని పిలుస్తాం. ఓకే, అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పైథాన్ అనే లాంగ్వేజ్లో మనం ఒక ప్రోగ్రామ్ రాద్దామనుకున్నామనుకో, ఒక పైథాన్ అనే లాంగ్వేజ్లో మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అనుకున్నామనుకో, మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్ని డిక్లేర్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. వేరియబుల్ అనేది మనం ఏం చేస్తామంటే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. ఆ వేరియబుల్కి మనం ఒక నేమ్ని అసైన్ చేయడమే టుడే సెషన్ అనమాట. అంటే మనం ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనందరం కూడా ఏం చేస్తున్నామంటే పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తున్నామంటే వేరియబుల్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం. అలా వేరియబుల్ని యూజ్ చేసేటప్పుడు ఆ వేరియబుల్కి మనం ఏం చేస్తున్నామంటే ఒక నేమ్ అనేది అసైన్ చేయడం ఎలా అనే దాని గురించి చూస్తున్నాం. అలా అసైన్ చేయాలి అంటే ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే వేరియబుల్ని యూజ్ చేయడం అనేది చేస్తున్నాం. ఆ వేరియబుల్కి నేమ్ పెట్టాలి అంటే మనకి ఏం కావాలంటే కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఆ రూల్స్ గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకుంటున్నాం అనమాట. ఆ రూల్స్ ఏంటిదంటే ఫస్ట్ రూల్ నెంబర్ 1 అంటే ఏంటిదని చూద్దాం. ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది అంటే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక వేరియబుల్ని కనుక డిఫైన్ చేయాలంటే ఆ వేరియబుల్కి నేమింగ్ అనేది పెట్టాలంటే మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటిదంటే రూల్ నెంబర్ 1, వేరియబుల్కి మనం ఏం చేయొచ్చు అంటే ఏ నుండి జెడ్ వరకు ఉన్న క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేసేసైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇంక్లూడ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే పేరు పెట్టవచ్చు అనమాట. అలానే స్మాల్ ఏ నుండి మనం ఏం చేయొచ్చు అంటే స్మాల్ జెడ్ వరకు మనం ఏం చేయొచ్చు అంటే లెటర్స్ని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ లోపల ఒక వేరియబుల్కి నేమ్ అసైన్ చేస్తాం కదా, ఆ నేమ్ అసైన్ చేసే లోపల వీటిని యూజ్ చేయొచ్చు అనమాట. అలానే ఇంకా మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే 0 to 9 అనే నంబర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ లోపల ఇంక్లూడ్ అంటే ఒక వేరియబుల్ లోపల ఇంక్లూడ్ చేసినప్పుడు మనం వేటిని మాత్రమే యూజ్ చేస్తున్నాం అనే వాటిని గురించి చూస్తున్నాం రూల్ నెంబర్ 1. అంటే రూల్ నెంబర్ 1లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది అసైన్ చేయాలి అంటే ఆ నేమ్ లోపల వేటిని ఇంక్లూడ్ చేస్తామంటే ఏ టు జెడ్ వరకు ఉన్న క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేస్తాము, లేదా స్మాల్ లెటర్ ఏ నుండి జెడ్ లోపు ఉన్న వాటిని యూజ్ చేస్తాము, లేదా నెంబర్ 0 నుండి 1 వరకు ఉన్న నెంబర్స్ని యూజ్ చేస్తాము, లేకపోతే ఏం చేస్తామంటే అండర్ స్కోర్ అనే వాటిని యూజ్ చేస్తాం. అది ఎలా యూజ్ చేస్తామనే వాటి గురించి రూల్స్ నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. సపోజ్ దట్ ఒక వేరియబుల్ నేమ్ ఇద్దాం అనుకున్నాం, ఏజ్ అని ఇచ్చాను. అంటే స్మాల్ లెటర్స్తో నేను ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చిన ఆ వేరియబుల్ నేమ్ అనేది కరెక్ట్ అనమాట కంప్యూటర్. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఏ అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే జీఈ అని పెట్టాను అనమాట. ఇలా ఇచ్చినా కానీ దాని నేమ్ ఏమని తీసుకుంటుంది అంటే కంప్యూటర్ కరెక్ట్గానే తీసుకుంటుంది అనమాట. అలానే ఏజ్ అని రాసేసి దాని పక్కన మనం ఏం చేసేసానంటే అండర్ స్కోర్ 1 అని ఒక నంబర్ని యూజ్ చేశాను. ఇలా తీసుకున్నా కానీ మనం ఏం చేసామంటే అంటే ఒక వేరియబుల్ నేమ్ లోపల మనం ఏం చేసాం నంబర్ని కూడా ఇంక్లూడ్ చేసేసాను కదా. ఇలా రాసినా కానీ దాన్ని ఏమని తీసుకుంటుంది అంటే కంప్యూటర్ కరెక్ట్ ఫార్మాట్లో తీసుకుంటుంది అనమాట. అలానే ఫస్ట్ అండర్ స్కోర్ పెట్టి తర్వాత ఏజ్ అని రాశానుకో, ఇలా తీసుకున్నా కానీ కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం రాసిన ఆ వేరియబుల్ని ఏం తీసుకుంటుంది అంటే యాక్సెప్టెన్స్ అనేది చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది మనం అసైన్ చేయాలి అంటే ఆ నేమ్ లోపల మనం మస్ట్ అండ్ షుడ్ ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అంటే క్యాపిటల్ లెటర్స్ ఏ టు జెడ్ వరకు ఉన్న లెటర్స్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే స్మాల్ లెటర్స్ ఏ టు జెడ్ వరకు ఉన్న టర్మ్స్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నంబర్స్ 0 నుండి 9 వరకు ఉన్న నంబర్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు ఒక వేరియబుల్ నేమ్ లోపల అండర్ స్కోర్ అనే టర్మ్ యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇంక్లూడ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు అనమాట. ఓకేనా.
కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఓకేనా? ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఆ స్క్రీన్ మీద కనపడుతున్న ఏదైనా సరే ఏంటిది ఏజ్ అని రాశాను. దాన్ని కరెక్ట్ అని తీసుకుంది. ఇన్పుట్ హాఫ్ 1 అని పెట్టాను. అంటే నంబర్ ఇంక్లూడ్ చేశాను. దాన్ని తీసుకుంది యాక్సెప్ట్. అలానే అండర్ స్కోర్ పెట్టాను. అది యాక్సెప్ట్ అయిపోయింది. ఫస్ట్ అండర్ స్కోర్ పెట్టేసి కౌంటర్ 2 అని రాశాను. ఇలా తీసుకున్నాక ఏమవుతుందంటే ఇది మనకి ఏమైంది అంటే తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకేనా? అంటే రూల్ 1 మీ అందరికి అర్థమైందా? ఓకేనా? అలానే మనం ఏం చేద్దామంటే చివరిలో ఎండ్ ఆఫ్ ద సెషన్ ఇవన్నీ చిన్న కాన్సెప్ట్స్ కాబట్టి ఎండ్ ఆఫ్ ద కంప్లీట్గా ఈ పీపీటీ అయిపోయినాక మనం ఏం చేద్దామంటే ప్రాక్టీస్ చేసేద్దాం. ఓకేనా? ఓకేనా? అలానే రూల్ నెంబర్ 2 అని మరొకటి ఉందన్నమాట. ఆ రూల్ నెంబర్ 2 ఏంటిది అంటే ఇప్పుడు చూద్దాం. మనం రూల్ నెంబర్ 1 నేర్చుకున్నాం. అంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది అసైన్ చేయాలంటే క్యాపిటల్తో అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ అనేది నేను చెప్పట్లేదు అనమాట. ఒక నేమ్ని అసైన్ చేయాలంటే ఒక వేరియబుల్ లోపల క్యాపిటల్ లెటర్స్ ఏ నుండి జెడ్ వరకు ఉన్న వాటినైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మన స్మాల్ లెటర్ ఏ టు జెడ్ వరకు ఉన్న వాటినైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నంబర్స్ 0 to 9 వరకు ఉన్న వాటినైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే అండర్ స్కోర్ అనే దాన్ని యూజ్ చేసేసైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది మనం ఏం చేస్తామంటే పైథాన్ అనే లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం అనమాట. రూల్ నెంబర్ 2 అంటే ఒక వేరియబుల్కి వి కాంట్ యూజ్ అంటే మనం యూజ్ చేయకూడని చెప్తున్నాను అనమాట. ఏమి యూజ్ చేయాలో మనం తెలుసుకున్నాము. వేరియబుల్ లోపల మనం వేరియబుల్ని ఇచ్చేటప్పుడు దాంట్లో వేటిని యూజ్ చేయాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వి కాంట్ యూజ్ వేటినైతే వేరియబుల్ లోపల యూజ్ చేయకూడదో వాటి గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే డన్. అదేంటి అంటే మనం వేరియబుల్ లోపల స్పేస్ అనమాట. స్పేస్ని మనం ఏం చేయాలి అంటే స్పేస్ని యూజ్ చేయకూడదు. అంటే ఎప్పుడైనా సరే వేరియబుల్ నేమ్ రాస్తున్నాం అనుకో ఆ నేమ్ లోపల మనం ఏం చేయకూడదు అంటే స్పేస్ అనే దాన్ని యూజ్ చేయకూడదు. అలానే స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి చూడు, ఎస్పీ క్యారెక్టర్స్ అంటాం కదా, ఎస్పీ క్యార్ అంటాం. అంటే ఏంటిది ఎస్పీ క్యారెక్టర్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఎట్ ది రేట్ అని, డాలర్ సింబల్ అని, ఇలా ఉంటాయి కదా, హ్యాష్ అని, ఇలాంటి ఏవైతే ఉంటాయో ఇంకా బోల్డ్ అని ఉంటాయి కదా కీబోర్డ్ మీద, అలాంటి స్పెషల్ సింబల్స్ వీటిని కూడా మనం ఏం చేయకూడదు అంటే వేరియబుల్ లోపల ఇంక్లూడ్ అనేది చేయకూడదు. అలానే మనం ఏం చేయకూడదు అంటే కామాసు, ఫుల్ స్టాప్స్ ఇవి వస్తాయి కదా, ఇలాంటి వాటిని కూడా మనం ఏం చేయకూడదు అంటే వేరియబుల్ లోపల ఇంక్లూడ్ చేసేసి యూజ్ చేయకూడదు అనమాట. అంటే దట్ మీన్స్ ఎలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఏజ్ ఒక వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను అంటే ఏజ్ 10 అని ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను అనమాట. ఇలా ఇచ్చామనుకో కంప్యూటర్ ఏం చేస్తుందంటే దీన్ని తీసుకోదు అనమాట. ఎందుకంటే ఈ వేరియబుల్ నేమ్కి మధ్యలో నేను ఏం చేశానంటే స్పేస్ అనేది ఇచ్చాను. ఇలా ఇస్తే నాకు కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే దాన్ని రిఫ్యూజ్ అనేది చేస్తాను అనమాట. అలానే మనం ఏం చేశానంటే ఏజ్ ఎట్ ది రేట్ 10 అని ఇచ్చాను అనమాట. ఇలా కూడా మనం ఏం చేసామంటే వేరియబుల్ నేమ్ ఇచ్చామనుకో దీన్ని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ అయితే రిఫ్యూజ్ చేస్తాను అనమాట. అలానే నేను ఇంకొకటి ఏం చేశానంటే ఏజ్ అని ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే కామా పెట్టేసి తర్వాత సతీష్ అని పెట్టాను అనమాట. సతీష్ అని పెట్టేసేసి ఇచ్చాను అనమాట. ఇలా ఇచ్చినా కానీ నాకేమైందంటే వేరియబుల్ నేమ్ ఏం చేసిందంటే కంప్యూటర్ రిఫ్యూజ్ అనేది చేసేసింది. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసుకున్నాము, ఏం నేర్చుకున్నామంటే ఒక పైథాన్ అనే లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ అనేది రాసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వేరియబుల్స్ని యూజ్ చేయడం అనేది చేస్తున్నాం. ఆ వేరియబుల్ని యూజ్ చేసేటప్పుడు దానికి నేమ్ అనేది మనం అసైన్ చేసేటప్పుడు మనకి బోల్డ్ అనే రూల్స్ని కంప్యూటర్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యింది అనమాట. ఆ రూల్స్ని ఎవరికైనా పెట్టారంటే కంప్యూటర్ని డిజైన్ చేసేటప్పుడే ఆ రూల్స్ అన్ని రాసి పెట్టారనమాట. అవి ఎందుకు వాడాలి ఎందుకు వాడకూడదు అనే దానికి మీనింగ్ అనేది లేదనమాట. ఎందుకంటే ఆ కంప్యూటర్లో ఆ రూల్స్ అనేవి చెప్పారే కాబట్టి ఎందుకు ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ చెప్పలేదు అనమాట. అందుకని ఎప్పటి నుండి అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ రూల్స్ని ఫాలో అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. అలాంటి రూల్స్ని మనం కూడా ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది చేస్తున్నాం. దాంట్లో రూల్ నెంబర్ 1 మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్ని నేమ్ అనేది అసైన్ చేసేటప్పుడు ఆ నేమ్ లోపల మనం వేటిని యూజ్ చేయొచ్చు అంటే ఒక నేమ్ లోపల మనం వేటిని యూజ్ చేయొచ్చు అంటే వేటిని యూజ్ చేయొచ్చు అనుకున్నాము. క్యాపిటల్ లెటర్స్ని, స్మాల్ లెటర్స్ని, నంబర్స్ని, అండర్ స్కోర్ అనే దానిని మనం ఏం చేయొచ్చు నేమ్ లోపల ఇంక్లూడ్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమైందంటే ఎలాంటి ఇష్యూ లేకుండా వేరియబుల్ నేమ్ని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకే దెన్ ఇది బాగా అర్థమైపోయింది. అలానే రూల్ నెంబర్ 2 చెప్పుకున్నాం అనమాట. రూల్ నెంబర్ 2 ఏంటిదంటే మనం కంప్యూటర్లో మనం పైథాన్ అనే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ పైథాన్ అనే ప్రోగ్రామ్ లోపల
వేరియబుల్ని కనుక మనం డిక్లేర్ చేసేటప్పుడు, వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చేటప్పుడు మనం కొన్నిటిని వాడకూడదు అనమాట. ఏంటిదంటే మనం ఒక నేమ్ రాసేసి దాని పక్కన స్పేస్ పెట్టి తర్వాత వేరొక క్యారెక్టర్ కనుక రాసామనుకో, అలా రాసినప్పుడు ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే దాన్ని తీసుకోదనమాట. అలానే ఒక నేమ్ రాసి తర్వాత నేను ఏం చేశానంటే స్పెషల్ క్యారెక్టర్ పెట్టి తర్వాత వేరొక నేమ్ కనుక పెట్టేసానుకో, అలా ఇచ్చినా కానీ ఏం చేస్తుందంటే మన కంప్యూటర్ ఏం చేస్తుందంటే రిఫ్యూజ్ అనేది చేస్తానమాట పైథాన్ లాంగ్వేజ్లో. అలానే మనం ఏదైనా ఒక నేమ్ రాసేటప్పుడు కొన్ని పదాలు రాసేసి కామా పెట్టేసి తర్వాత మళ్ళీ ఏం చేసామంటే నెక్స్ట్ పదాలు కనుక రాసేసామనుకో, అలా తీసుకున్నా కానీ ఏమైందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఆ వేరియబుల్ని యాక్సెప్టెన్స్ అనేది చేయదనమాట. ఓకేనా? ఇలా 2 రూల్స్ గురించి నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఎనీబడి హ్యావ్? ఓకేనా? అలానే మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే నేర్చుకుందాం అనమాట. ఓకేనా? ఓకే. అది ఏంటిదంటే రూల్ నెంబర్ 3. అంటే మనం రూల్ నెంబర్ 3లో ఏం చేస్తున్నామంటే ఇంకొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం అనమాట. ఏంటిది అంటే ఒక వేరియబుల్కి మనం నేమ్ అనేది అసైన్ చేయాలి అంటే అలా అసైన్ చేసేటప్పుడు మనకు ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఆ రూల్ గురించి చూద్దాం. ఓకే డన్. మనం వేరియబుల్లో ఏమి యూజ్ చేయాలి, ఏమి యూజ్ చేయకూడదు తెలుసుకుందాం. ఇప్పుడు వేరియబుల్ నేమ్ స్టార్ట్ చేసేటప్పుడు అనమాట. స్టార్ట్స్ విత్ అంటే ఒక వేరియబుల్ నేమ్ని స్టార్ట్ చేయాలి అంటే వీ మస్ట్ యూజ్, అంటే మనం ఏటిని యూజ్ చేయాలంటే వీ మే యూజ్ అంటే వీటిని యూజ్ చేయాలన్నమాట. ఏటిని క్యాపిటల్ లెటర్స్ ఏ నుండి జెడ్ వరకు ఉన్న వాటిని సరే యూజ్ చేసేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్ నేమ్ని అసైన్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్గా. అలానే స్మాల్ లెటర్ ఏ నుండి జెడ్ వరకు ఉన్న వాటినైనా సరే యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్ నేమ్ని అసైన్ చేయొచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే స్టార్టింగ్లో అండర్ స్కోర్ అనేది పెట్టేసేసి అలా ఉంచైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ నేమ్ని మనం ఏం చేయగలమంటే డిఫైన్ అనేది చేయొచ్చు. అలా కాకుండా మిగతా వాటితో మనం ఏం చేయగలమంటే స్టార్ట్ చేసి కనుక రాస్తే ఆ నేమ్ని ఏం చేస్తుందంటే వేరియబుల్గా డిక్లేర్ అనేది చేయదనమాట కంప్యూటర్. అది ఎలాంటి ఏందో చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఏజ్ అని రాశాను, ఏ క్యాప్స్ రాసి తర్వాత జీఈ అని రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే నెంబర్ పెట్టాను 1 అని. ఇలా ఇచ్చాను అనుకో, దీన్ని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ యాక్సెప్ట్ చేసింది అనమాట. అలానే స్మాల్ ఏ అండర్ స్కోర్ 1 అని పెట్టాను. ఇలా రాసినా కానీ కంప్యూటర్ ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ చేసింది అనమాట. ఫస్ట్ అండర్ స్కోర్ పెట్టి ఏజ్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ 2 అని పెట్టాను. ఇలా రాసినా కానీ కంప్యూటర్ ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ చేస్తుంది. అలా కాకుండా నేను ఫస్ట్ నంబర్ పెట్టేసి తర్వాత ఏజ్ అని రాశాను. ఇలా రాశాను అనుకో, కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఈ వేరియబుల్ నేమ్ ఏం చేస్తుందంటే రిఫ్యూజ్ అనేది చేస్తుంది అనమాట. అప్పుడు దాన్ని ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ అనేది చేయదు, ప్రోగ్రాంలో రాయడానికి ఒప్పుకోదు అనమాట. అలా ఓకేనా? ఓకేనా? అంటే మనం రూల్ నెంబర్ 3లో కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఏం నేర్చుకున్నామంటే ఒక వేరియబుల్ నేమ్ని మనం స్టార్ట్ చేయాలి అంటే దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ అన్నా యూజ్ చేసేసి వేరియబుల్ నేమ్ ఏం చేయొచ్చు అంటే స్టార్ట్ చేసి రాసేయచ్చు అనమాట. లేదా స్మాల్ లెటర్ తోటి అయినా సరే స్టార్ట్ చేసి రాయొచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే అండర్ స్కోర్ని యూజ్ చేసేసి అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే స్టార్ట్ చేసి రాయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కనుక మీరు చూసారనుకో, ఫస్ట్ స్మాల్ లెటర్ ఎల్తో స్టార్ట్ చేసి నేమ్ లెఫ్ట్ అనేది రాసిన వేరియబుల్ నేమ్గా తీసుకుంటుంది. అలానే ఫస్ట్ అండర్ స్కోర్ పెట్టేసి ప్లేయర్ 1 అని పెట్టాను. అలా రాసిన యాక్సెప్ట్ చేస్తుంది. హైట్ అండర్ స్కోర్ ఇన్ అండర్ స్కోర్ స్పీడ్, ఇలా అండర్ స్కోర్స్ని మధ్యలో పెట్టేసి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇచ్చేసేసి ఇలా ఇచ్చిన కంప్యూటర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అలా కాకుండా ఫస్ట్ నెంబర్ కనుక పెట్టేసేసి తర్వాత కనుక వేరే రాసానుకో, అలా రాసినప్పుడు ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే రిఫ్యూజ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? రూల్ నెంబర్ 2 కూడా రూల్ నెంబర్ 3 కూడా మీ అందరికి అర్థమైపోయినట్టేనా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే లాస్ట్ రూల్ ఒకటి ఉందన్నమాట. ఓకే. ఆ రూల్ అనేది ఏంటో చూద్దాం. రూల్ నెంబర్ 4 అనేది ఒకటి ఉందన్నమాట. ఏంటిది అంటే అది ఒక్కసారి చూద్దాం. రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 4 ఏంటిదంటే మనం ఒక వేరియబుల్ నేమ్ కింద మనం ఏం చేసామంటే పైథాన్లోకి వెళ్ళామన్నమాట. పైథాన్లోకి వెళ్ళేసి నేను ఏం చేసానంటే ఒక వేరియబుల్ నేమ్ని డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే ఏ అని ఇచ్చాను. ఏ అని ఇస్తే
ఇప్పుడు దాకా రాదు. నేను ఏం చేశానంటే స్టార్టింగ్ ఏ అని ఇచ్చాను అనమాట. ఏటీఎఫ్ అని ఇచ్చాను అనమాట. ఇలా ఇచ్చినా కానీ ఏమైందంటే ఈ నేమ్ని యాక్సెప్ట్ చేసింది. అలా నేను ఏం చేశానంటే టీటీ అని తీసుకున్నాను. ఇలా తీసుకున్నా కానీ నాకేమైందంటే ఈ వేరియబుల్ నేమ్ని కంప్యూటర్ ఏం చేసిందంటే యాక్సెప్ట్ చేసింది. అలా కాకుండా దీని ముందర నంబర్ కనుక పెట్టానుకో, ఇలా పెట్టి చూసాను ఆ నెంబర్ని ఏం చేసిందంటే వేరియబుల్ నేమ్ని ఏం చేసిందంటే అది డివైడ్ అనేది చేసేసింది అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మనం ఏం చేస్తామంటే ఇక్కడ నెంబర్ తీసాం. తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే టీటీ అని పెట్టేసేసి దాని తర్వాత నేను ఏం చేశానంటే కామా పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఎస్ఏ అని రాసాను అనమాట. ఇలా ఒక వేరియబుల్ నేమ్ని డిక్లేర్ చేశాను. ఇలా ఇచ్చినా కానీ ఏమైందంటే ఈ వేరియబుల్ నేమ్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఏం చేస్తుందంటే డివైడ్ చేయడం అనేది చేస్తాను అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంకొకటి నేర్చుకుంటున్నాం అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇఫ్ అని ఒకటి ఇచ్చాను అనమాట. ఇఫ్ అని ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ని డిఫైన్ చేశాను. ఇప్పుడు చూస్తే మీకు అందరికీ ఏమర్థమైందంటే ఆ నేమ్ని కంప్యూటర్ అనేది వేరియబుల్ నేమ్గా తీసుకోలేదన్నమాట. ఎందుకు తీసుకోలేదు అంటే ఇఫ్ అనేది ఇస్తే తీసుకోలేదు. అలానే నేను ఏం చేశానంటే 3 అక్షరాల క్యారెక్టర్ ఇచ్చాను, ఫర్ అని ఇచ్చాను. అని ఇచ్చినా కానీ దాన్ని ఏం చేసిందంటే కంప్యూటర్ అనేది ఏం చేసిందంటే తీసుకోలేదన్నమాట. సారీ, ఫర్ అని ఇచ్చాను అన్నమాట. స్టార్టింగ్లో ఒక వేరియబుల్ నేమ్ని ఫర్ అనే నేమ్తో ఇచ్చాను. అలా ఇచ్చినా కానీ దాన్ని ఏం చేసిందంటే తీసుకోవట్లేదు అనమాట. అరే ఎందుకురా అనుకున్నాను. ఎందుకురా అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే రూల్ నెంబర్ 4లో తెలుసుకుందాం. ఆ రూల్ నెంబర్ 4 ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ని కంప్యూటర్ ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ ఒప్పుకోదన్నమాట. ఎందుకంటే రిజర్వ్డ్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చెప్పాను ఇందాక మనం చెప్పాను కదా, రిజర్వ్డ్ క్యారెక్టర్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే కంప్యూటర్కి మనం ఏం చేస్తున్నామంటే కొన్ని నేమ్స్ కనుక ఇచ్చామనుకో ఆ నేమ్స్ని అసలు తీసుకోదన్నమాట. ఎందుకంటే కంప్యూటర్ని డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని క్యారెక్టర్స్ని వీటిని ఎవ్వరూ కూడా వాడకూడదు వేరియబుల్ నేమ్గా అని చెప్పేసి ఏం చేశారంటే కొన్ని క్యారెక్టర్స్ని చెప్పేశారన్నమాట. ఏవైతే వాళ్ళు చెప్పారో ఆ చెప్పిన వాటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే రిజర్వ్డ్ క్యారెక్టర్స్ అని పిలుస్తారు. అంటే దట్ మీన్స్ మా సతీష్ అనే అబ్బాయి వాడు బెంగళూరు వెళ్దాం అనుకున్నాడు అనమాట. బెంగళూరు వెళ్దాం అనుకుంటే వాడు ఏం చేశాడంటే ఒక యాప్ తీసుకున్నాడు అనమాట, రైల్వే యాప్. ఆ యాప్లోకి వెళ్ళేసి టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్నాడు ఒక బెర్త్. ఆ బెర్త్ దగ్గరికి వెళ్ళి వాడికి బాగా నచ్చిన బెర్త్ ఏంటంటే S6 అంట. S6 అనే బోగీలో మనోడు ఏం చేసిందంటే అప్పర్ బెర్త్ అనేది తీసుకుందాం అనుకున్నాడు. అప్పర్ బెర్త్ అనేది క్లిక్ చేద్దామంటే అక్కడ ఏమని చేసేదంటే క్లిక్ చేస్తాంటే అక్కడ రిజర్వ్డ్ అని ఉంది. సరేలే అనేసి మనోడు ఏం చేస్తాడంటే అదే బుక్ చేసుకుందాం దాని మీద క్లిక్ చేస్తా ఉన్నాడు. ఎంతసేపు క్లిక్ చేసినా కానీ వాడికి ఏమైందంటే ఆ సీట్ అనేది బుక్ అవ్వదు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? రిజర్వ్డ్ అంటే ఆల్రెడీ అది వాడేశారని దాని మీనింగే కదా. అంటే కంప్యూటర్లో మనం ఏం చేసామంటే పైథాన్ అనే లాంగ్వేజ్లో మనం ఏం చేసామంటే కొన్ని క్యారెక్టర్స్ని అప్లై చేశారు. క్యారెక్టర్స్ అనకూడదు అనమాట, వర్డ్స్ అంటారు. అంటే కొన్ని వర్డ్స్ అనేవి వేరియబుల్ నేమ్గా డిక్లేర్ చేసేటప్పుడు ఆ వర్డ్ని ఏం చేస్తుందంటే కంప్యూటరు రిఫ్యూజ్ అనేది చేస్తుందన్నమాట. ఎందుకు అలా చేసిందంటే అలాంటి వాటిని ఏమంటారంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ అని పిలుస్తారు అనమాట. రిజర్వ్డ్ కీవర్డ్స్ అని పిలుస్తారు. ఏవైతే రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్ని మనం ఏం చేయలేమంటే వేరియబుల్ నేమ్గా మనం అసలు ఎప్పటికీ కూడా ఒక పైథాన్ లాంగ్వేజ్లో వాటిని యూజ్ చేయలేమన్నమాట. వాటిని తప్ప మిగతా వాటన్నిటిని కూడా మనం ఏం చేయగలమంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాటిల్లో ఏంటిదంటే ఇఫ్ అనేది ఒక రిజర్వ్డ్ కీవర్డు, అలానే వైల్ అనేది ఒక రిజర్వ్డ్ కీవర్డు, ఫర్ అనేది ఒక రిజర్వ్డ్ కీవర్డు. ఇలా మనకి ఏంటంటే బోల్డ్ అనే రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి అనమాట. వాటన్నిటిని కూడా మనం తెలుసుకోవాలనుకో ఎలా తెలుసుకుంటాము? ఏది రిజర్వ్డ్ కీవర్డ్ ఏది కాదో మనం తెలియాలంటే కష్టం కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. ఆ కోడ్ ఏంటిదంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్దాం అనమాట. ఏమని రాస్తానంటే హెల్ప్ అని రాసేసి కాలన్ హెల్ప్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళేసి నేను ఏం చేశానంటే కీ వర్డ్స్ అనేసి నేను ఏం చేశానంటే ఎంటర్ చేసేసాను అనమాట. కోడ్ ఎంటర్ చేసి నేను ఏం చేశానంటే క్లియర్ వచ్చేసి చూసాను అనమాట. అప్పుడు నాకేమని వచ్చినాయి అంటే జస్ట్ ఏమని వచ్చినాయంటే ఇక్కడ మీరు కనుక స్క్రీన్ మీద చూసారనుకో కొన్ని వాల్యూస్ వచ్చినాయి చూడండి టేబుల్లో. జస్ట్ ఇక్కడ మీకు కనపడుతున్నాయా?
ఇక్కడ అవుట్పుట్లో కనుక చూసానుకో ఫాల్స్ అని, నన్ అని, క్లాస్ అని, ఫ్రమ్ అని, కంటిన్యూ అని, ఆర్ అని ఇలా ఉన్నాయి చూడు. పాస్ అని, రైజ్ అని, డెల్ అని, డిల్ అని, యాజ్ అని, అండ్ అని ఇలా ఉన్నాయి చూడు. వీటిని ఏమంటారంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ అని పిలుస్తారు. ఈ రిజర్వ్డ్ కీవర్డ్స్ కాకుండా రిమైనింగ్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే అన్నిటిని కూడా మనం ఏదైనా ఒక పేరు పెట్టాలనుకుంటున్నాము. పేరు పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే హెల్ప్ ఆఫ్ అని పెట్టి దాంట్లో కీవర్డ్స్ కనుక చెప్పామనుకో, అంటే ఏంటిదంటే పైథాన్ ప్రోగ్రామింగ్లో వేరియబుల్ నేమ్గా ఏం వాడకూడదు అవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తాయి. అవి తప్ప మిగతా పేర్లు కనుక మనం అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. దేనికి ఒక వేరియబుల్కి నేమ్గా అసైన్ చేసుకోవడానికి ఏమి రూల్స్ ఉన్నాయంటే 4 రూల్స్ ఉన్నాయి అనమాట. ఏంటిదంటే రూల్ నెంబర్ 1లో ఏం చెప్పానంటే క్యాపిటల్ కానీ స్మాల్ లెటర్స్ కానీ లేదంటే నెంబర్స్ని కానీ అండర్ స్కోర్ అనే దాన్ని ఒక వేరియబుల్ నేమ్ లోపల యూజ్ చేసుకోవచ్చు అనమాట. వేటిని మనం యూజ్ చేసుకోకూడదంటే దానికి రూల్ నెంబర్ 2లో నేర్చుకున్నాం. వేటిని యూజ్ చేసుకోకూడదని చెప్పాము, అండర్ స్కోరు, స్పెషల్ క్యారెక్టరు, కామాసు ఇలా ఉన్నాయి చూడు. ఇలాంటి వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే కామాసు, స్పెషల్ క్యారెక్టర్స్ వీటన్నిటిని కూడా ఎక్సెట్రా ఇలాంటి టర్మ్స్ని మనం ఏం చేయగలమంటే వాటిని ఒక వేరియబుల్ నేమ్గా వాడకూడదు అని తెలుసుకున్నాం అనమాట. అలానే మనం రూల్ నెంబర్ 3లో ఏం నేర్చుకున్నామంటే ఒక వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే దానికోసం మనం ఏం చేయాలంటే క్యాపిటల్ లెటర్స్ అయినా వాడుకోవచ్చు, స్మాల్ లెటర్స్తో అయినా సరే స్టార్ట్ చేసుకొని మనం వర్క్ చేయొచ్చు, లేదా అండర్ స్కోర్ అని ఈ మూడింటిని యూజ్ చేసి మాత్రమే మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ నేమ్ని బిగిన్ చేయాలంటే ఈ మూడింటిలో ఏదో ఒక దాన్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏమైందంటే ఆ వేరియబుల్ నేమ్ని కంప్యూటర్ అనేది యాక్సెప్టెన్స్ అనేది చేస్తుంది. మిగతా ఏమన్నా వాడామనుకో మనకి ఏమైంది అంటే ఆ వాడిన వాటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే రిఫ్యూజ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా. అలానే మనం ఇంకొక రూల్ కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం అంటే రూల్ నెంబర్ 4లో మనం కొన్ని కీవర్డ్స్ని కనుక మనం యూజ్ చేస్తా ఉంటే ఆ యూజ్ చేసిన వాటిని ఏం చేస్తుందంటే కంప్యూటరు తీసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే వాటన్నిటిని రిఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే వాటన్నిటిని కూడా ఏమంటారంటే స్పెషల్ క్యారెక్టర్స్ అని పిలుస్తారు. అంటే వాటికి కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే వేరొక మీనింగ్తో అర్థం చేసుకుంటుంది అనమాట. అలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ని పిలుస్తారు అనమాట. ఆ రిజర్వ్డ్ కీవర్డ్స్ని కనుక మనం యూజ్ చేసామనుకో పైథాన్ అనే లాంగ్వేజ్లో దానిని వేరియబుల్ నేమ్గా కంప్యూటర్ అనేది యాక్సెప్ట్ చేయదంటే ఎగ్జాంపుల్ ఏంటంటే వైల్, ఇఫ్, ఫర్ ఇలాంటి వాటిని ఏమంటారంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ అని పిలుస్తారు. ఇలాంటివి కనుక మనం ప్రోగ్రాంలో కనుక ఇచ్చామనుకో వాటన్నిటిని కంప్యూటర్ ఏం చేస్తుందంటే రిఫ్యూజ్ అనేది చేసేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ వైల్ అని ఇచ్చాను దాన్ని వేరియబుల్ నేమ్గా తీసుకోదు, మూవ్ అని ఇచ్చినా తీసుకుంటుంది, అండర్ స్కోర్ పెట్టి ఇఫ్ పెట్టినా తీసుకుంటుంది, అలానే అండర్ స్కోర్ ప్లేయర్ 1 అని పెట్టినా తీసుకుంటుంది అనమాట. ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటుంది. కానీ కొన్ని స్పెషల్ కీవర్డ్స్ని కనుక అక్కడ ఇచ్చామనుకో స్పెషల్ మీనింగ్ ఉన్న కీవర్డ్స్ని కనుక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాటికి సపరేట్గా ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. అలా మీనింగ్ ఉన్న వాటిని కనుక మనం ఇచ్చామనుకో అలాంటి వాటిని ఇస్తే ఏం చేస్తుంది అంటే అది రిఫ్యూజ్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా. ఏది రిఫ్యూజ్ చేస్తుంది, దేన్ని యూజ్ చేసుకోవాలనేది మనకు తెలియాలనుకో పైథాన్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఒక కోడ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వేటిని మనం యూజ్ చేసుకోవచ్చు, వేటిని యూజ్ చేసుకోకూడదు అనేది మనకు తెలుస్తుంది అనమాట. దాని సింటాక్స్ ఏంటిదంటే హెల్ప్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో మధ్యలో ఏం చేస్తామంటే డబుల్ కోట్స్లో కీవర్డ్స్ అని కనుక చెప్పామనుకో అప్పుడు ఏమవుతుంది అంటే పైథాన్ ప్రోగ్రామింగ్లో ఏ క్యారెక్టర్స్ అయితే మనం యూజ్ చేయకూడదో వాటి యొక్క లిస్ట్ అంతా కూడా మనకి ఏమైందంటే స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగింది అనమాట. ఏవైతే మీకు స్క్రీన్ మీద కనపడుతుందో ఈ నేమ్స్ తప్పించేసి మిగతా వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ నేమ్గా మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు అని మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్ నేమింగ్ వేరియబుల్స్ ఏమన్నా డౌట్? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ కాన్సెప్ట్ని ఫినిష్ చేసి ఒక టాస్క్ చూద్దాం. ఓకే. ఇప్పుడు మాకు స్క్రీన్ మీద కనపడుతున్నాను. దీనిలో క్వశ్చన్ నెంబర్ 1 యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని ఒక వార్డ్ ఉంది చూడు. ఈ వార్డ్ ఏదైతే ఉందో ఈ వార్డ్ అనేది ఒక వ్యాలిడ్ వేరియబుల్ కింద కంప్యూటర్ పైథాన్ అనే లాంగ్వేజ్లో యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా? వసంత, ఇక మీకు స్క్రీన్ మీద కనపడింది కదా ఫస్ట్ 1 యూజర్ అండర్ స్కోర్ నేమ్ అనే దాన్ని ఒక వేరియబుల్కి నేమ్గా మనం చెప్పుకున్న రూల్స్ ఆధారంగా చెప్పినప్పుడు దీనిని కంప్యూటర్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా, చేయదా?
చేసింది సార్. ఓకే. ఎందుకంటే ఇలాంటి వాటిని ఏం చేస్తుందంటే దీంట్లో ఏముందంటే ఫస్ట్ లెటర్ ఏం చేశాను, అప్పర్ కేస్ వాడాను. అయితే యాక్సెప్ట్ చేస్తుంది. మనకి ఏ రూల్‌లో యాక్సెప్ట్ చేయండి, నంబర్ గనుక ఇస్తే యాక్సెప్ట్ చేయదు. అందుకని దీంట్లో ఎలాంటి ఇష్యూ లేదు కాబట్టి దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ నార్మల్‌గానే ఉన్నాయి. అండర్ స్కోర్ వాడుకున్నాం కాబట్టి ఎలాంటి ఇష్యూ లేకుండా దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఓకే. రెండో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఐఎన్‌టి ఇంట్ అని ఇచ్చానన్నమాట. ఇంట్ అని ఇచ్చాను. దీనిని వేరియబుల్ నేమ్‌గా కంప్యూటర్ అనేది యాక్సెప్ట్ చేస్తదా? చేయదా? చేసింది సార్. చేసిందా? ఎందుకంటే సెకండ్ దాన్ని ఏం చేస్తదంటే చెయ్యదనమాట వేరియబుల్ నేమ్‌గా. ఎందుకంటే ఇంట్ అంటే దానికి ఒక సెపరేట్‌గా పైథాన్ అనే లాంగ్వేజ్‌లో దానికి ఒక మీనింగ్ ఉందనమాట. ఏమని ఉందంటే దానికి ఒక మీనింగ్ ఉందనమాట. ఏమని ఉందంటే ఇంట్ అంటే ఇంటీజర్ అంటారు. అంటే దాన్ని ఏం చేస్తున్నాం, ఇంటీజర్‌గా వాడుకుంటున్నాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక డేటా టైప్‌గా. అందుకని దానికి ఒక స్పెషల్ మీనింగ్ అనేది ఉంది కాబట్టి ఆ స్పెషల్ మీనింగ్ ఉన్న వాటిని ఏమంటారంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ అని పిలుస్తారు. ఆ రిజర్వ్డ్ కీవర్డ్స్‌ని పైథాన్ అనే ప్రోగ్రామింగ్‌లో మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ నేమ్‌గా ఎప్పటికీ కూడా యూజ్ చేయలేమనమాట. ఓకేనా? ఓకే డన్. కావాలంటే చూద్దామా? ఓకేనా? ఓకే డన్. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఏంటిది, హరివందన. దీనికి మీ ఆన్సర్ చెప్పగలవా? ఎస్ స్పేస్ ఇచ్చి నో అని పెట్టాడు, తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు అనమాట. దీన్ని వేరియబుల్ నేమ్గా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ అనేది తీసుకుంటుందా తీసుకోదా? తీసుకోదనమాట. ఎందుకంటే ఒక టెక్స్ట్‌కి మధ్యలో గనక మనం స్పేస్ గనక ఇచ్చామనుకో అది ఏంటిదంటే రూల్‌కి ఎగనెస్ట్ కాబట్టి దాన్ని కూడా ఏం చేస్తుందంటే పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది యాక్సెప్టెన్స్ అనేది చెయ్యదనమాట. ఓకేనా? ఓకే. అలానే ఫోర్త్ ఎగ్జాంపుల్ చూసాను. 1_ ఏజ్ అని చెప్పానమాట. దీనిని కూడా మనం ఏం చేసామంటే ఒక నేమ్‌గా గనక ఒక వేరియబుల్ నేమ్‌గా గనక ఇచ్చామనుకో దాన్ని కూడా ఏం చేస్తుందంటే పైథాన్ అనే ప్రోగ్రామ్ యాక్సెప్ట్ అనేది చెయ్యదనమాట. కావాలంటే మీరు కూడా ఏం చేస్తారంటే ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ తర్వాత మీరు కూడా ఏం చేస్తారంటే వీటన్నిటిని కొట్టి చూడండి. వేరియబుల్ నేమ్‌గా తీసుకుంటుందా లేదో చూడండి. అలానే ఫిఫ్త్ ఎగ్జాంపుల్ _player_ఏజ్ అని ఉంది. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏం చేశాను, అండర్ స్కోర్ ఇచ్చాను. రిమైనింగ్ మన మధ్యలో ఏమైనా ఇచ్చుకోవచ్చు అనమాట, స్పెషల్ క్యారెక్టర్స్ తప్ప. అవి లేకుండా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఈ ఫిఫ్త్ ఎగ్జాంపుల్లో ఉన్న ప్రతి లైన్ కూడా ఏం చేస్తుందంటే అది దాని యొక్క రూల్స్కి అగెనిస్ట్గా లేదు కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తుందంటే ఒక వేరియబుల్గా పైథాన్ అనే లాంగ్వేజ్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు దాకా మీకు చెప్పిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఏంటి అంటే ఇది ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే మీకు కనపడుతుంది. ఓకే. ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇప్పుడు చెప్పిన సెషన్ ఏంటంటే ఒక వేరియబుల్‌కి నేమ్‌ని అసైన్ చేయడం అనమాట. దీన్ని ఏమంటారంటే నేమింగ్ వేరియబుల్స్. అంటే ఒక వేరియబుల్‌కి నేమ్‌ని అసైన్ చేసేటప్పుడు మనకి కొన్ని వాలిడ్ రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ఆధారంగా మాత్రమే మనం ఏం చేస్తున్నామంటే వేరియబుల్‌కి నేమ్స్ అనే వాటిని అసైన్ చేస్తారు అనేది మనం నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకేనా? అలానే మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్‌లో వేరొక కాన్సెప్ట్ నేర్చుకుందాం. నేమింగ్ కన్వెక్షన్స్ అనేది. దానికంటే ముందల మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు ఒకటి చెప్పుకున్నాం కదా! ఎందుకంటే మన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈజీగా అయిపోవస్తా ఉన్నాయన్నమాట. అందుకని మనం ఏం చేస్తున్నామంటే మనం బాగా నేర్చుకోవాలంటే మనకి కాన్సెప్ట్‌తో పాటు మనకి ఏం కావాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే టెక్నిక్స్ అనేవి రావాలన్నమాట. ఎప్పుడైతే మనకి రియల్ టైమ్ టికెట్స్ అంటే మీరు కనుక రియల్ టైమ్ టికెట్స్ కనుక చేశారనుకో ఆ రియల్ టైమ్ సినారియోస్ మీద మీకు కనుక నాలెడ్జ్ కనుక బాగా వచ్చిందనుకో అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. అంతేగానేసి మీకు కనుక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కనుక లేకపోతే ఏం చేస్తారంటే మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా కానీ ఏమవుతుందంటే ఒక్క ప్లేస్మెంట్ అనేది కూడా రాదనమాట. సో అది నాకు తెలిసినంతలో 100% అనమాట. మీకు ప్రోగ్రామింగ్ మీరు ఒక పైథాన్ డెవలపర్గా ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని మోస్ట్ ఆఫ్ ద టైం ఏమడుగుతారంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని టాస్క్లు అనేది ఇచ్చేసేసి వాటికి ఏం చేయమంటారంటే సొల్యూషన్ రాయమంటారు అనేది ఉంటుంది అనమాట. వాటిలో మీరు ఆన్సర్లు చెప్పినా కానీ ప్రోగ్రామింగ్ సాల్వ్ చేసే విధానం కనుక లేదనుకో ఆటోమేటిక్గా మిమ్మల్ని ఏం చేస్తారంటే బయటికి నెట్టేస్తారు అనమాట. అంటే నాకు తెలిసినంతలో ఒక ఇంటర్వ్యూలో 10 క్వశ్చన్స్ అడిగితే దాంట్లో 6 to 7 క్వశ్చన్స్ ఏముంటాయి అంటే టాస్క్ల మీదే అడుగుతారు అనమాట. రిమైనింగ్ 3 క్వశ్చన్స్ ఏముంటాయి అంటే కాన్సెప్ట్ని ఓరియంటెడ్గా ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏం చేయాలి అంటే టాస్క్లకు కూడా మనకి ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి 6 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అవి కూడా మనం ఏం చేయాలి అంటే 100% టాస్క్ని మనం నేర్చుకోవాలన్నమాట. అందుకని ఆ టాస్క్లు నేర్చుకోవాలంటే ప్రతిరోజు ఒక టాస్క్ నేర్చుకునేటప్పుడు ఏమైందంటే ప్రతి టాస్క్ కూడా మనం ఏం చేస్తాం అంటే ఒక్కొక్క ప్యాటర్న్ని యూజ్ చేస్తాం. అంటే దట్ మీన్స్ ఒక్కొక్క టెక్నిక్ని యూజ్ చేస్తాం.
ఆ టెక్నిక్ ఏంటిది అనేది మనం తెలుసుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా కనుక వెళ్తా ఉన్నామనుకో ఆటోమేటిక్గా మనం ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళే కొద్దికి మనకి ఏమైంది అంటే ఆటోమేటిక్గా వాటి గురించి కొంచెం అవేర్నెస్ వస్తూ ఉంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ చేయంగా ఏమవుతుందంటే దాంట్లో లాజిక్ మీకే అర్థమైపోయింది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరే ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట. అంతేగాని వీటి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే నిన్నటి దాకా చెప్పిన 2 టాస్క్‌లు ఏంటిదంటే వైల్ లూప్ సహాయంతో కనుక చేసేసామనుకో చాలా ఈజీ అనమాట. వన్ లైన్ ఆన్సర్స్ అనమాట వైల్ లూప్‌తో వాడితే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక లూప్ వాడేటప్పుడు వైల్ లూప్ గనుక వాడాలి అనుకో దాంట్లో మనం ఏం చేయాలి అంటే ఎందుకు వైల్ లూప్‌ని మీకు చెప్పకుండా ఫర్ లూప్‌తోనే ఎందుకు చెప్పానంటే మనం గనక నేర్చుకునేటప్పుడు ఫర్ లూప్‌ని గనక యూజ్ చేసేసామనుకో ఫర్ లూప్‌తో గనక చేసేసేటప్పుడు దాంట్లో ఏముంటదంటే 2 లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రమే రాస్తాం. అంటే మనం చేసే మిస్టేక్స్ అన్నీ కూడా ఈజీగా రెక్టిఫికేషన్ అనేది చేయాలి అంటే ఫర్ లూప్‌తో గనక చేస్తే ఏమైద్దంటే ఈజీగా రెక్టిఫై అయిద్దనమాట. అదే వైల్ లూప్‌తో గనక చేస్తే ఏమైద్దంటే కొన్ని టాస్క్‌లు చాలా ఈజీగా వస్తాయి. కొన్ని టాస్క్‌లు ఎలా ఉంటాయంటే చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయన్నమాట. ఆటిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటది కాబట్టి మనం ఒక వేని ఎంచుకున్నాం అనమాట. ఫర్ లూప్ సహాయంతో ప్రాక్టీస్ చేసే బిగినర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఫర్ లూప్ సహాయంతో నేర్చుకుంటూ వెళ్ళిపోతా ఉంటారన్నమాట. అందుకోసం మీ అందరికి కూడా ఏం చేస్తుందంటే ఫర్ లూప్‌ని బాగా బాగా ప్రాక్టీస్ చేయండి అనే దాని గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఓకే. దానికంటే మొదలు మనం ఏం చేద్దామంటే యెస్టర్‌డే సెషన్‌లో మీ అందరికి కూడా చెప్పాను కదా! ఆటిని వైల్ లూప్‌లో ఎలా చేస్తారో ఒక 2 మినిట్స్‌లో చెప్పేసేసి ఈరోజు టాస్క్‌ని కంప్లీట్ చేసేస్తాను. ఓకే. ఫస్ట్ టాస్క్ ఏం చెప్పాను? ఈ ప్యాటర్న్ మెథడ్‌లో ఫస్ట్ టాస్క్ ఏం చెప్పాను? మనం ఏం చేశాను నేను ఒక ఇన్పుట్‌లో నేను ఒక నంబర్ 4 అని తీసుకున్నాను. 4 అని తీసుకోగానే నాకేం కావాలి అంటే నాకేం కావాలి ఒక రోలో నాకేం కావాలి ఇలా 4 స్టార్స్ అనేవి ఇలా 4 స్టార్స్‌తో నాకేం కావాలంటే ఒక స్క్వేర్ షేప్‌లో స్టార్స్ అన్నీ కూడా ఏం కావాలంటే ఇన్పుట్‌లో ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్‌కి రిలేటెడ్‌గా నాకేం కావాలంటే స్క్వేర్ షేప్‌లో నాకేం కావాలి ఇలా స్టార్స్ అన్నీ కూడా నాకేం కావాలంటే ఎస్ఐన్ అనేది అవ్వాలన్నమాట. ఇలా ఎస్ఐన్ అవుతా ఉండాలి అనేటట్లు నాకేం చేయమన్నాడంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయమన్నాడనమాట. అలా రాయాలి అంటే ఎలా రాస్తామనేది చూద్దామన్నమాట. ఇంతేనా మనకిచ్చింది కీవర్డ్. ఓకే డన్. ఈ కీవర్డ్ ఇవ్వంగాల్నే ఫస్ట్ మనం ఏం చేయాలంటే లాజిక్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చూడంగానే ఆ ప్రోగ్రామ్‌లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇన్పుట్ రీడ్ చేయడం అయన్నీ ఈజీగా చేసేస్తాం. మనకేం కావాలంటే లాజిక్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఆ లాజిక్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఫస్ట్ మనం దేన్ని చెక్ చేసుకోవాలంటే రోస్‌ని చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కాలమ్స్‌తో చెక్ చేయకూడదనమాట. లాజిక్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే అక్కడ ఇచ్చిన రో అనేది విచ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఏ ప్యాటర్న్‌ని ఫాలో అవుతుంది అనేది మనం చెక్ చేయాలనమాట. స్క్వైర్, ట్రయాంగులర్, రెక్టాంగులర్ ఇలా ఏవైనా ఇచ్చారనుకో అలాంటి ఫామ్ చేయమన్నారనుకో అలాంటి మ్యాథమెటిక్స్‌లో ఉన్న డయాగ్రామ్స్ మీ అందరికి తెలుసు కదా! ట్రయాంగులర్, రెక్టాంగులర్, స్క్వేర్ ఇలా ఉంటాయి కదా! రాంబస్ ఇలాంటివి ఏవైనా సరే ఫామ్ చేయాలి అంటే ఆటికి చేయాల్సిన లాజిక్ ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సిన లాజిక్ ఏంటంటే రో రో అనే దాన్ని ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. అక్కడ ఉన్న రోస్‌ని మనం ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ప్యాటర్న్ అనేది కనపడిద్దనమాట. ఆటిల్లో ఏదో ఒక రోని మనం ఏం చేయాలంటే బ్రీఫ్‌గా మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న రో యొక్క ప్యాటర్న్ ఏముంది అనే లాజిక్‌ని మనం గమనించాలన్నమాట. ఆ లాజిక్ అనేది మనం పట్టుకున్నామనుకో ఆటోమేటిక్‌గా క్వెరీ అయిపోయిద్దనమాట. ఇక్కడ ఇచ్చిన దాంట్లో దీన్నేమంటారు? ఇచ్చిన ఆటలో అడ్డంగా ఉందంటే దాన్ని రో అంటారు. ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఇది ఫోర్త్ రో. వీటిల్లో ఈ రోస్‌లో ఏదో ఒక రోని ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకో. ఈ రోని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఈ రోలో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్ని ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. వాటిలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఏముంది ఒక స్టార్ ఉంది. తర్వాత ఏముంది ఇక్కడ ఏముంది స్పేస్ ఉంది. ఇక్కడ ఏముంది స్టార్ ఉంది. తర్వాత ఏముంది స్పేస్ ఉంది. అంటే మనకి ఏముంది ప్యాటర్న్ చూడు స్టారు స్పేసు స్టారు స్పేసు స్టార్ అంటే ఏమైంది ఈ స్టారు మరలా రిపీట్ అయింది మరలా రిపీట్ అయింది మరలా రిపీట్ అయిపోయింది. అంటే ఒక క్యారెక్టర్ అనేది ఏం చేసింది ఈ రోని తీసుకుంటే ఈ రోలో మనం ఏం చేసాము ఒక స్టార్ని ఏం చేసాము ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు మనం ఏం చేసాం రిపీట్ అనేది చేసేసాం. ఓకే డన్. ఒక కోడ్ని మెనీ మోర్ టైమ్స్ సెవరల్ టైమ్స్ రిపీట్ చేయాలి అంటే ఏ కాన్సెప్ట్ని వాడాలి?
Say anybody. Sanjay, do you know ఏ కాన్సెప్ట్ వాడాలి అంటే నా అబ్బాయి చెప్పాడు. ఏ కాన్సెప్ట్ వాడాలంటే లూప్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేయాలి. ఓకే. ఒక రోలో నాకేం జరిగిందంటే ఒకే క్యారెక్టర్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే లూప్ అనే కాన్సెప్ట్ వాడాలి అని నాకు అర్థమైపోయింది. ఓకే. లూప్లో నేనేం చేయాలంటే ఇలాంటి కాన్సెప్ట్ని డిఫైన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక లూప్లో రోని నేను ఫామ్ చేయాలి. ఇక్కడ ఉన్న రోని ఏదైనా చూసుకుంటే ఎలా ఉన్నాయో చూద్దాం. ఏదో ఒక రోని సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఈ రోని నేను ఫామ్ చేయాలన్నమాట. ఫామ్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ నాకేం కావాలంటే నాకేం చేయాలో నాకు తెలియదు. నేను పైథాన్లో ఈ రోని నేను ఫామ్ చేయాలి. అలా ఫామ్ చేయాలంటే అప్పుడు నేను ఎలా ఫామ్ చేస్తాను, జనరల్గా అయితే ఎలా ఫామ్ చేస్తాను, ఎలా ఫామ్ చేయొచ్చు, 4 స్టార్స్ రావాలి ఒక రోలో. అలా రావాలంటే అప్పుడు నేను ఎలా చేస్తాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేయొచ్చు, స్టార్ అని పెట్టేసి డబుల్ కోట్లో స్టార్ పెట్టేసి స్పేస్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేయొచ్చు, ఇంటూ 4 అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఏమైంది, 4 స్టార్స్ అనేవి వచ్చేసింది. ఓకేనా, 4 స్టార్స్ అనేవి వచ్చేసింది. అరే భలే ఈజీగా వచ్చినాయి. అదే నాకు 5 స్టార్స్ కావాలంటే ఇంటూ 5 పెడితే 5 స్టార్స్ వచ్చేస్తున్నాయి. అంటే నాకు రో ఫామ్ చేయడం కూడా వచ్చేసింది. అంటే దీనిలో మనం తీసుకున్న క్వైరీలో ఒక రోని ఫామ్ చేయడం అంటే దానికి లాజిక్ ఏంటిదో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. స్టార్ పెట్టేసేసి దాని పక్కన స్పేస్ ఇచ్చేసి ఇంటూ ఆ రోని ఫామ్ చేయాలంటే 4 అని పెట్టాను. అలా ఒక్కొక్క రోని చెక్ చేసుకుంటూ వెళ్ళాను. ఇదేంటి, ఫస్ట్ రో చూద్దాం. ఫస్ట్ రో ఫామ్ చేయాలంటే ఏంటి, సింటాక్స్ ఇదే ఫార్ములా. సెకండ్ రో ఫామ్ చేయాలంటే ఇదే ఫార్ములా. థర్డ్ రో ఫామ్ చేయాలంటే ఇదే ఫార్ములా. ఫోర్త్ రో ఫామ్ చేయాలంటే ఇదే ఫార్ములా. అంటే నాకు అర్థమైపోయింది లాజిక్. ఫామ్ చేయాలంటే ఒక రోని కనుక ఫామ్ చేయాలంటే లాజిక్ ఇదని నాకు అర్థమైపోయింది. ఓకేనా, ఈ లాజిక్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేద్దాంటే ఫర్ లూప్లో నాకు బాగా వచ్చింది వైల్ లూప్ అంటే నాకు బాగా వచ్చు. వైల్ లూప్ని వాడేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎలా చేయొచ్చు అనేది చూస్తున్నాం అనమాట. అలా ఎలా చేస్తామనేది ఒకసారి చూసేసి వచ్చేద్దాం. అలా చేయాలంటే వైల్ లూప్ కనుక మనం వాడాలి అంటే ఏం చేయాలి, 3 స్టెప్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏం చేయాలి, 3 స్టెప్స్. ఫస్ట్ ఇన్స్టలైజేషన్ అనేది తెలుసుకోవాలి. తర్వాత మనం ఏం చేసుకోవాలి, టెర్మినేషన్ కండిషన్ తెలుసుకోవాలి. తర్వాత అప్డేషన్ అనే స్టెప్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, ఓకేనా. అలా చేయాలి అంటే ఎలా రాస్తాం అనేది ఒకసారి చూసుకుంటే వెళ్ళిపోతాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే నేను ఇన్పుట్లో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చానుకో, ఇక్కడికి వెళ్ళి ఇన్పుట్లో 4 అని ఇచ్చానుకో, నాకేం కావాలి, 4 అని ఇచ్చాను అనుకో, అప్పుడు నాకేం కావాలి, వరుసగా 4 రోస్ అనేవి నాకేం కావాలి, 4 అని ఇచ్చానుకో, వరుసగా నాకేం కావాలి, 4 రోస్లో నాకు స్క్వేర్ షేప్లో నాకేం కావాలి, స్టార్స్ అనేవి రావాలన్నమాట. 3 అని ఇచ్చానుకో, 3 రోస్లో నాకేం కావాలి, స్క్వేర్ షేప్లో నాకేం కావాలి, రోస్ అనేవి డిజైన్ అవ్వాలన్నమాట. అందుకని నేను ఇన్పుట్ నుండి నేను ఏం చేస్తాను, వాల్యూస్ అనేది తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఆధారంగా వాల్యూస్ అనేది తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్కి వాల్యూ పొజిషన్లో మనం ఏం చేయాలంటే ఇంట్ ఆఫ్ అని ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే మనం ఇంట్ ఆఫ్ అని ఇస్తామో ఆ వాల్యూస్ అన్ని కూడా ఏం చేస్తాయంటే ఆ వేరియబుల్ లోపల ఇన్పుట్ ఆధారంగా తీసుకుంటాయని మనందరికీ తెలుసు. అలా తెలుసు కాబట్టి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బిల్డ్ చేసేద్దాం. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బిల్డ్ చేసేస్తున్నాను. ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఈ వేరియబుల్ లోపల నేను ఏం చేస్తానంటే వాల్యూని స్టోర్ చేద్దాం అనుకున్నాను. అలా స్టోర్ చేయాలి, నేనేం చేయాలి, ఇన్పుట్ ఫార్మాట్లో స్టోర్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టుకున్నాను. అంటే ఈ లైన్ మీనింగ్ మీ అందరికీ తెలుసు. ఓకే, అలా నేను ఇప్పుడు ఏం చేద్దాము, నా క్వైరీ సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి అంటే నాకు అప్పుడు మా అమ్మాయి చెప్పింది. ఏం చెప్పింది, సార్ మన క్వైరీ అయిపోవాలంటే వైల్ లూప్ వాడాలి సార్ అని చెప్పింది. లూప్ వాడాలి అని చెప్పింది. నాకు వచ్చింది వైల్ లూప్ ఒక్కటే వచ్చు. వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటిది, ఫస్ట్ నేను ఏం చేయాలి, వైల్ లూప్ వాడాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. వైల్ లూప్ వాడాలి అంటే ఏంటి, వైల్ అని రాసి దాని పక్కన కండిషన్ అనేది రాయాలి. తర్వాత మనం ఏం చేయాలి, కాలన్ పెట్టి కిందకి వెళ్ళి మనం ఏం చేయాలి, రిపీటింగ్ వరకు రాసుకుంటాను. రిపీటింగ్ బ్లాక్, రిపీటింగ్ కోడ్ రాయాలనుకున్నాను వరకు. రిపీటింగ్ కోడ్ అనేది ఇవ్వాలి. అంతేనా, ఇది ఇస్తే దాన్ని వైల్ లూప్ అంటాం. ఈ వైల్ లూప్ ఇట్లా రాస్తే మనకు అయిపోదు అనమాట. ఇది రాయాలి అంటే మనకి ఏం కావాలంటే మూడు టెక్నిక్స్ అనేవి తెలియాలన్నమాట. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే
కౌంట్ చేయాలి. మనం ఇక్కడ రాసిన లూప్ అనేది ఉంది చూడు, ఈ లూప్‌లో రిపీటింగ్ కోడ్ ఉంది చూడు, ఈ రిపీటింగ్ కోడ్ అనేది ఎన్ని సార్లు రన్ అవ్వాలి అనేది మనం చెప్పాలనమాట. అలా చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే 2 వేస్‌లో చెప్తామనమాట. ఒకటేంటిది అంటే ఇన్‌స్టాలైజేషన్ అండ్ అప్డేషన్ అనే టెక్నిక్‌ని యూజ్ చేయడం ద్వారా అది ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలి అనేది మనం చెప్తామనమాట. అలా చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికెళ్ళి మనం చెప్పాలనమాట. ఏం చెప్పాలి అంటే అలా చెప్పాలి అంటే కౌంట్ చేయాలి కదా! అందుకని ఒక వేరియబుల్ తీసుకోవాలి. అదేంటంటే కౌంటర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని మనందరికి తెలుసు కదా! జీరో అని పెట్టుకున్నామంటే ఇంతవరకు నా కోడ్ రిపీట్ అవ్వలేదని చెప్తాం అనమాట. ఓకేనా? అని చెప్పేసాను. తర్వాత ఏం చేయాలి? అంతా కోడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఒకసారి ఈ కోడ్ రిపీట్ అయిందని కంప్యూటర్‌కి చెప్పాలి. అలా చెప్పాలి అంటే మళ్ళీ ఏం చేశానంటే కౌంటర్, కౌంటర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ అప్డేట్ చేయాలి అంటే ఇలా చేస్తాం. కౌంటర్ అనే నేమ్‌తో వేరియబుల్ తీసుకుంటాం. అక్కడికెళ్ళి నేనేం చేస్తానంటే కౌంటర్ అని పెడతాను. తర్వాత నేనేం చేస్తానంటే ప్లస్ అని పెట్టి 1 అని ఇస్తాననమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను ఇచ్చిన ఏదైతే ఉందో రిపీటింగ్ కోడ్ ఆ కోడ్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయిందని చెప్పేసిద్దనమాట. ఓకే డన్. ఇలా మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ వాడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? కౌంట్ చేయాలన్నమాట. ఒక కోడ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇన్‌స్టాలైజేషన్, అప్డేషన్ ఇలా ఇచ్చినప్పుడు మాత్రం ఏమైద్దంటే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది అర్థమైపోయింది. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వైల్ లూప్‌లోకి దూకేద్దాం. ఓకే. వైల్ లూప్‌లోకి దూకాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏంటి అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. మన టాస్క్ ఏంటిది? ఆ టాస్క్ ఏంటిది? ఆ టాస్క్ ఏంటిది? టాస్కు 4 స్టార్స్‌ని ఫార్మ్ చేయాలి. అంటే ప్రతి రో తీసుకున్నాక నాకు దాంట్లో ఏం కావాలి? ఇలా 4 స్టార్స్ 4 స్టార్స్ రావాలన్నమాట. అలా రావాలి అంటే ఇదే కోడ్‌ని ఫస్ట్ రోలో రిపీట్ చేసిన ఇదే కోడ్, సెకండ్ రో పైన ఇదే కోడ్ లాజిక్ వాడితే అయిపోతుంది కదా! అందుకని ఈ కోడ్ నేను ఫార్మ్ చేయాలి. అలా ఫార్మ్ చేయాలంటే అప్పుడు నేనేం చేశానంటే ఆ కోడ్ నేను రాయాలి అంటే అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడికెళ్ళి అదే లైన్‌ని ఫార్మ్ చేయాలని నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ స్క్రీన్ మీద చూడాలనుకున్నాను కదా! ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి డబుల్ కోట్స్‌లో నేనేం చేశానంటే స్టార్ అని చెప్పేసి స్పేస్ అని ఇచ్చేసేసి ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే స్టార్ పెట్టేసేసి ఇక్కడికెళ్ళి 4 అని పెట్టాను. అప్పుడు నాకేమైద్ది ఒక రోలో 4 స్టార్స్ అనేవి వస్తాయి. సపోజ్ దట్ నాకేమైందంటే ఇన్పుట్‌లో ఈడు 4 ఇవ్వాల. ఈడేం చేయమన్నాడు 7 పెట్టుకొని చేయమన్నాడు. అప్పుడు నాకేమైద్ది నా కండిషన్ ఫాల్స్ అయిద్ది కదా! అంటే నాకు ఎన్ని స్టార్స్ రావాలి అనేది ఎక్కడి నుండి తీసుకుంటున్నాను నేను? ఇన్పుట్‌లో తీసుకున్న వాల్యూ ఆధారంగా ఆ రోలో ఎన్ని స్టార్స్ రావాలి అనేది నేను చెబుతున్నానన్నమాట. ఎన్ని స్టార్స్ ఉండాలి ఒక రోల్ అనేది చెప్పాలి అంటే నేనేం చేస్తున్నాను? ఇన్పుట్ నంబర్ ఆధారంగా చెప్తున్నాను. అవునా కాదా? అందుకోసం నేనేం చేశానంటే ఇన్పుట్‌లో నేను తీసుకున్న నంబర్ ఆధారంగా ఇక్కడ స్టార్స్ అనేవి అసైన్ కావాలి కాబట్టి అందుకోసం ఏం చేశానంటే ఈ నంబర్‌ని నేనేం చేశానంటే ఈ 4 అనే నంబర్ కాడ ఏం చేశానంటే అది నంబర్ కదా! ఆ నంబర్‌ని స్టోర్ చేయాలంటే ఏం చేశాను? ఒక వేరియబుల్ వాడాను. ఆ వేరియబుల్ నేమ్‌ని ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. అప్పుడు నాకేమైందంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్‌ని రాయడం అనేది వచ్చేసేసిందనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను? ఒక వైల్ లూప్‌లో ఏం చేశాను? 3 స్టెప్స్ చేయాలనుకున్నాను. వైల్ లూప్‌లో ఏం చేశాను? ఫస్ట్ నేను కౌంటింగ్ ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్‌ని రాయడం నేర్చేసుకున్నాను. తర్వాత నేనేం చేశాను? కౌంట్ చేయడం. ఆ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్‌ని నేనేం చేయాలి? ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పాలి. అలా చెప్పాలి అంటే 2 స్టెప్స్ రావాలి నాకు. ఇన్‌స్టాలైజేషన్, అప్డేషన్ అనేది నాకు తెలియాలి. ఆ 2 నేర్చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ స్టెప్పు టెర్మినేషన్ కండిషన్ రాయాలి. కండిషన్ రాయాలి. ఎన్ని సార్లు ఆ కోడ్ అనేది రిపీట్ చేయాలో మనం చెప్పాలి కదా! ఆ కండిషన్ ట్రూ అయినన్ని సార్లు ఏంటంటే ఈ కోడ్ రిపీట్ అయిద్దనమాట. ఆ కండిషన్ చెప్పాలంటే మనం ఏం చేస్తారంటే దీంట్లో ఏం లేదు. కౌంటర్, కౌంటర్ టెర్మినేషన్ కండిషన్ రాయాలంటే మనం అక్కడ ఏం చేస్తామంటే కౌంటర్ అంటే మనం కౌంట్ చేసుకున్న నంబరు ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో చెప్పాలి అంటే అక్కడ వాడాల్సింది 2 లెస్ దాన్, గ్రేటర్ దాన్ అనేవి వాడాలన్నమాట. మనం ఆల్వేస్ ఎప్పుడు ఏం చేస్తారంటే వైల్ లూప్‌లో లెస్ దాన్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారు. లెస్ దాన్ అని చెప్పేసేసి ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి? నేను అక్కడ ఇన్పుట్‌లో ఏ నంబర్ అయితే ఇచ్చానో ఆ నంబర్ వచ్చే అన్ని సార్లు రిపీట్ అవ్వాలి. ఆ నంబర్ నేనేం చేశాను? n అనే వేరియబుల్‌తో తీసుకున్నాను కాబట్టి n అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేనేం చేశానంటే కోడ్‌ని క్లియర్ రన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే నా కోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నాకేమైందంటే అవుట్‌పుట్ చూసాను. ఆ అవుట్‌పుట్ చూస్తే నాకేమొచ్చిందంటే ఒక రోలో 7 స్టార్స్ వచ్చినాయి. అలా ఎన్ని రోస్ వచ్చినాయి అంటే 7 రోస్‌లో 7 స్టార్స్‌తో నాకేమైందంటే స్క్వేర్ షేప్‌లో వచ్చేసిందనమాట. కావాలంటే నేను ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడ 4 అని పెట్టి చూసాననమాట. 4 అని పెట్టి చూస్తే నాకు అప్పుడు ఏమైందంటే ఒక
ఒక రోలో 4 స్టార్స్ వచ్చేసినాయి. అప్పుడు నాకేమైందంటే అలా 4 రోస్ అనేవి ఫామ్ అయిపోయినాయి అనమాట. ఓకేనా? అలానే నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 3 అని పెట్టుకున్నాను. 3 అని పెట్టుకున్నాను. అప్పుడు నాకేమైంది ఒక రోలో నాకేమైందంటే 3 స్టార్స్, ఒక రోలో 3 స్టార్స్ వచ్చినాయి. అలా ఎన్ని రోస్ వచ్చినాయి అంటే 3 రోస్ అనేవి ఫామ్ అయిపోయినాయి అనమాట. అదే నేను ఇందాక కనుక ఇక్కడ నేను 4 పెట్టుకున్నానుకో అప్పుడు ఏమైతుందో చూద్దామా? 4 పెట్టుకొని చూసాను. అప్పుడేమైంది ఒక రోలో 4 స్టార్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అలా ఎన్ని వచ్చినాయంటే నేను ఇన్పుట్లో ఎంతైతే చెప్పానో అన్ని రోస్ వచ్చినాయి అనమాట. కానీ ఇది స్క్వేర్ షేప్లో ఉందా? లేదు. నేను ఇన్పుట్లో నేనేం చేద్దాం అనుకున్నాను అంటే 8 అని ఇద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది 8 రోస్. అక్కడ నేను చెప్పింది ఏంటంటే రోస్ని రిపీట్ చేయమన్నమాట. 8 రోస్ అనేవి వచ్చేసినాయి. కానీ ప్రతి రోలో కూడా నాకేమున్నాయి అంటే 4 స్టార్స్తోనే రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం కనుక ఆ నెంబర్ ఇస్తే ఇట్లా ఎర్రర్ వస్తుందని నాకు అర్థమైపోయింది. అందుకోసం నేనేం చేశానంటే ఈ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే 4 తీసేసి ఎన్ అని పెట్టేసి నేనేం చేశానంటే క్లియర్ చేసి పడేస్తాను అనమాట. అప్పుడు నాకేమైందంటే నేను చెప్పిన నెంబర్ రిలేటెడ్గా నాకేమైందంటే నా లూప్ అనేది వర్క్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఇలా మనం ఏం చేసామంటే వైల్ లూప్ సహాయంతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ లూప్తో ఏదైతే చేస్తున్నామో అలానే వైల్ లూప్ సహాయంతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే అంతే ఈజీగా చేసేయచ్చు అనమాట. కాకపోతే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే లాజిక్ అనమాట. ఆ లాజిక్ నేర్చుకోవడం కాడ మాత్రం మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకే. సెకండ్ క్వైరీ అనేది ఏంటిదంటే ఈరోజు చెప్పుకునే క్వైరీకి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. అందుకని సెకండ్ క్వైరీ నేనేం చేస్తున్నానంటే మీ అందరికి కూడా ఏం చేస్తున్నానంటే ఫర్ లూప్ సహాయంతో మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వన్ చేసేద్దాం. Vasanta, do you have any doubts? ఓకే. సంజయ్, do you have? ఓకే డన్. అలానే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ టికెట్ తీసుకుందాం. నెక్స్ట్ టికెట్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ నంబర్స్. అంటే మనం ఏం చేయాలంటే ఒక టాస్క్ ఇచ్చారనమాట. ఏంటిది? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటిది? రైట్ యాంగిల్ ట్రయాంగులర్ ఫామ్ అవ్వాలంటే ఏంటి? ఒక ప్యాటర్న్ తెలిస్తే చాలు. ఆ ప్యాటర్న్ తెలుసుకోవాలంటే మనం ఏం చెక్ చేయాలి? మనందరికీ వచ్చేసేయాలన్నమాట. ఇంకా లాజిక్ తెలిసేసేయాలన్నమాట. అంటే ఒక ట్రయాంగులర్ ఫామ్ చేయాలంటే మనకేం కావాలి? లాజిక్ తెలియాలి. ఆ లాజిక్ తెలియాలంటే మనం ఏం చెక్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్. అక్కడే రోస్ అనేది సీక్వెన్స్ అనేది ఎలా ఉందని చూసుకోవాలి. ఆ రోస్ సీక్వెన్స్ని కనుక అరేంజ్ చేయడం కనుక మనకు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయవచ్చు. ఓకేనా అనేది మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఓకేనా? అక్కడ నాకు ఏం క్వైరీ ఇచ్చారు, ఎలా చేయమన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఓకే. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ ఎన్ రోస్ యూజింగ్ నంబర్స్. అంటే వైల్ వేర్ ఇంటీజర్ ఎన్ ఈస్ గివెన్ యాజ్ ఇన్పుట్. అంటే మనకి ఒక ఇన్పుట్ ఫార్మాట్లో ఒక ఇంటీజర్ అనేది ఇస్తాము. ఆ ఇంటీజర్ ఆధారంగా నాకేం కావాలంటే అన్ని రోస్ అనేది నాకు క్రియేట్ అయిపోవాలన్నమాట. వాటిల్లో నాకేం కావాలంటే ఆ క్రియేట్ అయిన రోస్ అన్నిటిని కూడా నేను చెక్ చేసుకుంటే అదంతా ఎలా ఉండాలంటే ఒక రైట్ యాంగిల్ రూపంలో ఉండాలన్నమాట. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మీ అందరికీ చిన్నప్పటి నుండి తెలుసు కదా బాగా. రైట్ యాంగిల్ ట్రయాంగులర్ అంటే ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా. ఇలా ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగులర్ అని పిలుస్తారు. ఇలా ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగులర్ అంటారు కదా. అదే కంప్యూటర్ లాంగ్వేజ్లో ఎలా ఉంటుందంటే స్టార్ రూపంలో ఫస్ట్ ఒక స్టారు, తర్వాత ఒక స్టారు, తర్వాత రోలో 2 స్టార్స్, తర్వాత రోలో నాకు ఏం కావాలంటే 3 స్టార్స్. ఎప్పుడు ఈ రోస్ అనేవి ఎప్పుడు ఫామ్ అవ్వాలి? ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్ ఉంది చూడు. ఆ ఇన్పుట్లో నేను నెంబర్ 3 అని తీసుకున్నానుకో నాకు ఈ ఫార్మాట్లో రావాలి. అదే నాకు ఇప్పుడు ఏం చెప్పాడంటే క్వైరీలో ఏం చెప్పాడు? ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకో, ఇన్పుట్లో ఏం చేయమన్నాడంటే ఒక నెంబర్ తీసుకోమన్నాడు అనమాట. ఆ నెంబర్ ఎంతంటే సపోజ్ 4 అని తీసుకున్నాను. 4 అనేది తీసుకోగల నాకు ఏం కావాలంటే 4 రోస్ అనేవి రావాలన్నమాట. ఆ రోజులో ఏం కావాలంటే నెంబర్స్తో రావాలన్నమాట. 1 ఫస్ట్ రోలో 1 అని రావాలి. సెకండ్ రోలో ఏముండాలంటే 2 అని ఉండాలి. థర్డ్ రోలో నాకు ఏముండాలంటే 3 అని ఉండాలి. ఫోర్త్ రోలో నాకు ఏం కావాలంటే 4 ఇలా నేను ఎన్నైతే అక్కడ నేను ఇన్పుట్లో ఎంతైతే తీసుకున్నానో అన్ని రోస్ రావాలి. కావాలని చెక్ చేసుకో. ఇది రో నెంబర్ 1, ఇది
రో నెంబర్ 2, ఇది రో నెంబర్ 3, ఇది రో నెంబర్ 4. అంటే మనం ఇన్పుట్లో 4 తీసుకున్నాం కాబట్టి ఆ 4 నెంబర్తో నాకు రోస్ ఫామ్ అయింది. వీటన్నిటిని కూడా మనం చెక్ చేసుకున్నాం అనుకో, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ రూపంలో వచ్చేసింది అనమాట. అంటే నాకేం కావాలంటే నా టాస్క్ ఈ రూపంలో సాల్వ్ చేయాలంట. నా టాస్క్ ఏంటిదంటే ఇదనమాట నా టాస్క్. ఇలా నేను టాస్క్ సాల్వ్ చేయాలి. ఇలా సాల్వ్ చేయాలంటే దీనికి నేను వాడే టెక్నిక్ ఏంటిది అనేది చూద్దాం. ఈ టెక్నిక్ చూడాలి అంటే నాకేంది, ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను. ఏం చెప్పాను, మనం ఏదైనా సరే మ్యాథమెటిక్స్లో మనం ఏదైనా సరే ఒక ట్రయాంగులర్, ఒక రెక్టాంగులర్, ఒక స్క్వేర్, ఇలా ఆ మ్యాథమెటిక్స్లో యూజ్ చేసే ఏదో ఒక డయాగ్రామ్ని కనుక మనం ఫామ్ చేయాలి అంటే, అలాంటి వాటిని ఫామ్ చేయాలంటే వాటన్నిటిని కూడా ఏమంటారంటే ప్యాటర్న్ కాన్సెప్ట్స్ అని పిలుస్తారనమాట. కామన్ ప్యాటర్న్ కాన్సెప్ట్స్ అని పిలుస్తారనమాట. అంటే ప్యాటర్న్స్ అంటారనమాట. ఆ ప్యాటర్న్స్ని మనం ఎస్టిమేట్ చేయాలి అంటే అవి ఎలా రాయాలో చెప్పాలి అంటే మనం దాంట్లో ఏం చేయాలంటే దానిలో ఉన్న అవుట్పుట్లు ఏదో ఒక రోని తీసుకోవాలన్నమాట. సపోజ్ దట్ నేను ఈ రోని తీసుకున్నాను. ఈ రోలో ఉన్న టర్మ్స్ అంటే ఈ రోలో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నాకేమనుందంటే 3 స్పేస్ 3 స్పేస్ 3 అంటే నాకేమైంది, ఒకే క్యారెక్టర్ నాకేమైంది రిపీట్ అవుతా వచ్చిందనమాట. ఫస్ట్ 3 రావాలి, తర్వాత స్పేస్ రావాలి, మళ్ళీ 3 రావాలి క్యారెక్టర్, స్పేస్ రావాలి, మళ్ళీ 3 రావాలి క్యారెక్టర్. అంటే ఒక క్యారెక్టర్ నేను ఏం చేశాను, బోలెడ్ సార్లు నాకేమైంది రిపీట్ అవుతా రావాలి. అంటే ఇలా చేయాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, లూప్ అనే ఒక కాన్సెప్ట్ని వాడాలి. ఓకేలే, లూప్ అనే కాన్సెప్ట్ వాడాలని అర్థమైందా? ఓకేలే, దాంట్లో మనం ఏం చేస్తున్నాము, మనం నేర్చుకోవాలనుకుంటున్న లూప్ ఏంటి, ఫర్ లూప్ సహాయంతో మనం వర్క్ చేయడం అనేది నేర్చుకుంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా పెద్ద పెద్ద టాస్క్లను కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే వైల్ లూప్ అనేది దీంతో పోల్చుకుంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట. బట్ లాజిక్ గనక తెలిస్తే అది కూడా ఈజీ అనమాట. బట్ మనం ఈజీగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం అర్థం చేసుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ద సొల్యూషన్స్ అన్నిటిని మనం సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ లూప్ సహాయంతో మనం నేర్చుకుంటే ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకే, దానిలో సాల్వ్ చేయాలి అంటే దాంట్లో 2 స్టెప్స్ ఉంటాయి అనమాట ఫర్ లూప్లో. ఒకటి ఏంటిది అంటే స్టెప్ 1 ఏంటంటే క్యారెక్టర్స్, అక్కడ ఉన్నాయి క్యారెక్టర్స్ ఆర్ నంబర్స్ ఆర్ స్టార్స్ అనేది చూసుకోవాలన్నమాట. క్యారెక్టర్స్ అంటే ఏమంటారంటే స్ట్రింగ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, హాయ్, రవి ఇలాంటి పదాలు కనుక ఫామ్ చేయాలనుకో ఇలాంటి వాటిని ఏంటంటే క్యారెక్టర్స్ అంటారు. నాకు ఇది కాదు సీక్వెన్స్, ఈ ఒక్క టెక్స్ట్ కాకుండా వేరేది కనుక అయితే దాన్ని ఫామ్ చేయాలంటే ఏమంటారంటే నంబర్స్ అంటారు అన్నమాట. సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అంటారు. సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ కనుక మనం ఫామ్ చేయాలి అంటే క్యారెక్టర్స్ ఫామ్ చేయాలంటే మనకి ఇంకొక మెథడ్ అనమాట. నంబర్స్ రూపంలో ఉన్న వాటిని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని వాడాలన్నమాట. ఓకే, రేంజ్ ఆఫ్ అంటే ఏమంటారో అసలు చూద్దాం అనమాట. బేసికల్గా రేంజ్ ఆఫ్ అంటే ఏమంటారంటే మీ అందరికీ చిన్నప్పుడు ఒకటి నేర్చుకున్నారన్నమాట. మీ అందరికీ కూడా ఏంటంటే ఫంక్షన్స్ అనేవి వచ్చు కదా నాన్న, ఫంక్షన్స్ వచ్చు కదా మీ అందరికీ కూడా. ఫంక్షన్స్ అంటారు, మీ అందరికీ తెలుసు కదా ఫంక్షన్స్ అంటే ఏంటిది అనేది. ఫంక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సపోజ్ దట్ నాకు ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఏమని ఉందంటే ఆ ఫంక్షన్ ఎక్కడ సాటిస్ఫై అయ్యిద్దో నాకు తెలియదు అనమాట. ఒక ఫంక్షన్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x+2 అని ఉందన్నమాట. x+2 అని ఉంది. ఓకేనా, దీంట్లో నేను ఏం చేశాను, ఈ ఫంక్షన్లో నేను ఏం చేస్తాను, మామూలుగా అయితే ఒక్కొక్క నెంబర్ పెట్టుకుంటే వెళ్తాను కదా, ఏం చేస్తాను 0 పెట్టినప్పుడు దీని సొల్యూషన్ ఏమొస్తుంది అనేది చూస్తాను. అది దీంట్లో 1 పెట్టానుకో అప్పుడు సొల్యూషన్ ఏమొస్తుంది, 2 పెట్టాను అనుకో సొల్యూషన్ ఏమొస్తుంది అనేదేనా నేను చెక్ చేసేది. అంతేనా కాదు చెక్ చేసేది. అంటే రేంజ్ ఆఫ్ అంటే ఫర్ లూప్లో ఏమని పిలుస్తారంటే ఒక ఫంక్షన్ కింద ఊహించుకోవచ్చు. అంటే ఆ రేంజ్ ఆఫ్లో ఏ నెంబర్ పెడితే మన యొక్క ఇటరేషన్ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఫర్ లూప్లో మనం నేర్చుకోవాలి అంటే నంబర్ సీక్వెన్స్తో కనుక వర్క్ చేస్తున్నప్పుడు మనం 3 టర్మ్స్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫర్ లూప్లో నంబర్ సిరీస్తో కనుక మనం వర్క్ చేస్తున్నామంటే దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 అనమాట. వేరియబుల్ నేమ్తో సిరీస్ అనేది మన లాజిక్ అనేది సాటిస్ఫై అవుతా లేదా చూసుకోవాలి. తర్వాత మనకి ఏం కావాలి అంటే ఐ అంటే ఐటమ్, అంటే మనం ఏం చేస్తామంటే ఒక రేంజ్లో ఉండే నంబర్స్ని ఏం చేస్తామంటే ఐ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఈ ఐ అనే వేరియబుల్ అప్లై చేసినప్పుడు మనం తీసుకున్న రో అనేది సాటిస్ఫై అవుతుందా లేదనేది చూసుకోవాలి.
వీటన్నిటితో పాటు మనం ఏం చేయాలంటే రేంజ్ అనే దాన్ని కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ రేంజ్ అనేది ఏ ఏ వాల్యూస్తో ఇచ్చినప్పుడు మాత్రమే నా ఫర్ లూప్ అనేది వర్కౌట్ అవుతుంది అని ఈ 3 కాన్సెప్ట్స్ని మనం ఏం చేసుకోవాలంటే చెక్ చేసుకోవాలన్నమాట. దీనిలో మీ అందరికి చెప్పాను ఏంటిదంటే రేంజ్ ఆఫ్ అంటే ఏమంటారంటే ఫంక్షన్ అంటారు. అంటే ఈ ఫంక్షన్స్లో ఏ నెంబర్ ఇచ్చినప్పుడు మనం తీసుకున్న క్వైరీ యొక్క రో అనేది అంటే మనం తీసుకుంటుంది ప్యాటర్న్స్ కదా, మనం తీసుకునే ప్యాటర్న్ లో ఏం చేయాలి, రోని కనిపెడితే మన యొక్క క్వశ్చన్ అయిపోయింది అనమాట. ఆ రోని కనిపెట్టాలి అంటే మనం దేని మీద చెక్ చేసుకోవాలంటే ఈ 3 ఇటరేషన్స్ మీద చెక్ చేసుకోవాలన్నమాట. ఏంటిది, వేరియబుల్ నెంబర్ని కనుక మనం యూజ్ చేయడం ద్వారా మన రోని ఫామ్ చేయగలమా, లేకపోతే ఐ అంటే మనం ఏం చేసామంటే ఒక ఐ అనే ఒక వేరియబుల్ అంటే ఒక ఫర్ లూప్ లో ఉన్న ఒక ఇటరేషన్ లో వచ్చే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ యూజ్ చేయడం ద్వారా కరెక్ట్ ఫార్మాట్ లో రోని మనం సెట్ చేయగలమా, లేకపోతే మనం ఏం చేయాలంటే రేంజ్ ఆఫ్ అంటే ఈ రేంజ్ ఆఫ్ లో ఉన్న నంబర్స్ ని మనం ఏం చేస్తామంటే మార్చడం ద్వారా మన రోని కరెక్షన్ చేయగలమా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఈ మూడింటిలో కనుక మనం కరెక్ట్గా కనుక చెక్ చేయడం కనుక చేసామనుకో అప్పుడు ఏమైంది అంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే ఈ క్వైరీస్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అలా ఎలా సాల్వ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు 1 by 1 నేర్చుకుంటా వెళ్ళే కొద్దికి ఏం చేయొచ్చు అంటే ఆ టికెట్స్ అన్నిటిని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, దీంట్లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఉన్న రోని బిల్డ్ చేయడానికి చూద్దాం. ఈ రో బిల్డ్ చేయాలంటే నేను ఏం చేస్తే అయిపోయింది, నాకు రో నెంబర్ 3 రావాలి. రో అనేది అక్కడ ఉన్న థర్డ్ రో అనేది నేను బిల్డ్ చేయాలి. అలా బిల్డ్ చేయాలంటే ఆ రోని బిల్డ్ చేయాలంటే సీక్వెన్స్ ఏంటిది, ఎలా బిల్డ్ చేస్తాను, ఇంటీజర్తో బిల్డ్ చేయగలనా, లేదు. అందుకోసం నేను ఏం చేశానంటే ఒక 3 అనే నెంబర్తో తీసుకున్నాను, దాని పక్కన స్పేస్ ఇచ్చాను, తర్వాత ఏం చేయను స్టార్ అని ఇచ్చేసేసి దాని పక్కన ఏం చేశాను 3 అని పెట్టాను. 3 అని పెట్టంగానే నాకేమైంది, ఏంటిది మన టాప్ కదా, ఏమైంది 3 అని పెట్టాను. అప్పుడు నాకేమైంది, వెంటనే ఏమైంది ఈ రో అనేది బిల్డ్ అవుతా. అలానే సెకండ్ రో నేను బిల్డ్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఈ రో బిల్డ్ చేయాలంటే సపోజ్ ఇక్కడ రాసుకున్నా స్పేస్ లేదు, 2 అని పెట్టేసి స్ట్రింగ్ తర్వాత స్పేస్ ఇచ్చేసి స్టార్ అని పెట్టేసేసి 2 అని కనుక పెట్టేసి అనుకో అప్పుడు నాకేమైంది ఆ రో అనేది బిల్డ్ అయిపోయింది. ఫస్ట్ రో బిల్డ్ చేయాలనుకో అప్పుడు నేనేం చేస్తాను 1 అని పెట్టి స్పేస్ ఇచ్చేసేసి ఇంటూ 1 అని కనుక ఇటరేషన్ పెట్టానుకో అప్పుడు నాకేమైందంటే ఆ రో బిల్డ్ అయిపోయింది. అలానే ఫోర్త్ రో బిల్డ్ చేయాలనుకో నాకు ఫస్ట్ది కన్ఫ్యూజ్ ఉంది, సెకండ్ది అయితే ఈజీగా వచ్చేసింది. ఫోర్త్ది బిల్డ్ చేయాలనుకో అప్పుడు నేనేం చేశాను 4 అని ఇచ్చేసేసి స్ట్రింగ్ స్పేస్ ఇచ్చేసి ఇంటూ 4 అని పెట్టాను అనుకో అప్పుడు నాకేమైద్ది ఈ నెంబర్ అనేది వచ్చేసిందా. ఓకేదా, ఇక్కడ నేను ఏం చేశాను ప్రతి రోలో దానికి కావాల్సిన నెంబర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఒక నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కూడా నెంబర్ అనేది మనం ఇవ్వాలి. ఈ నెంబర్స్ కనుక ప్రాపర్గా ఇస్తేనే మనకి ఏమైందంటే ఇంతకు ముందులో అయితే మనం ఏం చేసాము ఇక్కడ స్టార్ అని పెట్టాము, అంటే ఫిక్స్డ్గా అన్నిట్లో స్టార్ రావాలి కాబట్టి ఈ స్టార్ అని ఫిక్స్ చేసి ఈ ఒక్క నెంబర్ని మాత్రమే నేను మారిస్తే నాకేమైందంటే నా యొక్క లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అదే ఈ క్వైరీలో ఈ టాస్క్లో నేనేం చేశానంటే అక్కడ స్టార్ అని పెడితే నాకు అవ్వట్లేదు అనమాట. ఆ స్టార్ అనేది పెడితే నాకు ఆన్సర్ రావట్లేదు కదా, అక్కడ నంబర్ పెట్టాలి. ఆ నంబర్ పెట్టాలంటే ఏది పెడితే నాకు అయ్యిద్ది అనేది చూసుకోవాలి. ఏది పెడితే అయ్యిద్దో చూడాలి అంటే మనం వేటిని చెక్ చేసుకోవాలంటే ఇదిగో ఈ రెండింటినే చెక్ చేసుకోవాలన్నమాట. ఈ రెండిట్లో మనం ఏది పెడితే ఆ క్వైరీ అనేది సాల్వ్ అవుతుంది అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ రాసిన మూడిట్లోనే మనం చెక్ చేసుకోవాలన్నమాట. వాటిల్లో వేరియబుల్ నెంబర్ ఎంత 4. అంటే మనం ఇక్కడ కనుక వేరియబుల్ కనుక ఇచ్చామనుకో ఇక్కడ కానీ వేరియబుల్ ఇచ్చామనుకో నాకేమవుతుందంటే ఈ రో అనేది బిల్డ్ అవ్వదు. అదే నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే రేంజ్లో 4 అని ఇచ్చాను, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే రేంజ్లో 4 అని ఇచ్చాను అనమాట. అప్పుడు రేంజ్లో 4 అని చేసేసాను. అప్పుడు నేను ఎలా ఇస్తాను రేంజ్ 4 అని ఇచ్చాను, అప్పుడు నాకేమైంది 0 1 2 3 అనే నెంబర్స్ నాకేమవుతాయి అంటే స్టోరేజ్ అవుతాయి. దేంట్లో ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతాయి. ఐ అనే ఒక వేరియబుల్లో ఫస్ట్ ఏ నెంబర్ స్టోరేజ్ అయింది 0 అనే నెంబర్ స్టోరేజ్ అయింది. ఓకేనా, అలానే ఐ అనే దాంట్లో నాకు ఏం స్టోరేజ్ అయింది 1 అనే స్టోరేజ్ అయింది, తర్వాత 2, తర్వాత 3, ఇట్లా నాకు స్టోరేజ్ అవుతాయి వెళ్తాయి. అంటే ఏమవుతాయి నాకు నంబర్ ఒక్కొక్క నంబర్ని నేను స్టోర్ చేయాలి అంటే నాకు ఏం కావాలంటే
ఇంటీజర్. అంటే అక్కడ నేనేం చేయాలంటే రో యొక్క నెంబర్ కనుక ఈ రో యొక్క నెంబర్ 1 అనుకున్నాను. ఇది ఫస్ట్ రో కాబట్టి ఇది రో 1, ఇది సెకండ్ రో అనుకున్నాను, ఇది థర్డ్ రో, ఇది ఫోర్త్ రో. అంటే మనం ఏం చేసాము, ఈ రో యొక్క నెంబర్ని దేంతో ఇండికేట్ చేస్తారు, ఐ అనే క్యారెక్టర్తో ఇండికేట్ చేస్తారు. అంటే మనం ఏం చేసేసామంటే ఇక్కడ నేనేం చేశానంటే ఇవి కనుక ఫామ్ అవ్వాలి అంటే రో నెంబర్లో ఏమి ఉండాలి, రో నెంబర్ 1లో రో నెంబర్ 1 అంటే ఎంత, ఐ అనేది ఇంటూ 1 కనుక అయితే ఐ అనేది ఫామ్ అయింది, ఈ రో ఫామ్ అయింది. ఐ అనేది రో నెంబర్ని నేనేం చేశానంటే 2 అనే నెంబర్తో కనుక మల్టిప్లై చేశానుకో, 2 అనే నెంబర్తో రో నెంబర్ని కనుక మల్టిప్లై చేశానుకో ఈ రో అనేది ఫామ్ అయింది. ఇక్కడ కూడా ఏమైంది, 3 అనే నెంబర్ని రో నెంబర్తో మల్టిప్లై చేశానుకో ఈ సీక్వెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ రో అనేది ఫామ్ అవ్వాలనుకో 4 అనే నెంబర్ని రో నెంబర్తో మల్టిప్లై చేశానుకో ఈ సీక్వెన్స్ అనేది వస్తా. కావాలంటే చూడు 4 అని రాసుకున్నాను, దాని పక్కన ఏం చేశాను, రో నెంబర్ తీసుకున్నాను, రో నెంబర్ ఎంత 4, ఆ నెంబర్తో నేను మల్టిప్లై చేసేసానుకో అప్పుడు నాకు వచ్చేస్తుంది కదా. ఓకే, రోస్ అనేవి నాకు అరేంజ్ అవ్వాలి, 4 రోస్ అరేంజ్ అవ్వాలి. ఎక్కడ నుండి 1 నుండి 4 వరకు అరేంజ్ అవ్వాలి అంటే ఈ రేంజ్లో ఏ టైప్ ఆఫ్ మోడిఫికేషన్ చేయాలి అంటే 1,5 అని పెట్టాను. అప్పుడు దాని మీనింగ్ ఏమైందో చూడు, 1,5 అని పెట్టాను దాని మీనింగ్ ఏంది, 1,5 అని పెట్టాను దాని మీనింగ్ ఏంది, 1 2 3 4 అంటే 4 నెంబర్సే వస్తాయి. అంటే మనకి ఎన్ని రోస్ ఏర్పడతాయి, 4 రోస్ ఏర్పడతాయి అని నాకు అర్థమైపోయిందా. అంటే రేంజ్ ఆఫ్ అంటే ఎన్ని రోస్ అరేంజ్ అవ్వాలి అంటే మనం అక్కడున్న ఫంక్షన్, అంటే రేంజ్ ఆఫ్ అంటే దాని ఫంక్షన్ అంటారు. అంటే మనం తీసుకున్న టాస్క్లో మనం తీసుకున్న ప్యాటర్న్లో ఎన్ని రోస్ ఏర్పడాలి అంటే దాన్ని మనం డిసైడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఆ రోస్ని ఎన్ని ఫామ్ అవ్వాలి అనేది మనం చెప్పగలం అనమాట. అలా చెప్పేటప్పుడు మనం ఏం చేయగలమంటే డైరెక్ట్ నెంబర్ ఇస్తే మన రో బిల్డ్ అయ్యిద్దా, లేకపోతే ఆ నెంబర్ని మారిస్తే మనకు బిల్డ్ అయ్యిద్దా లేదని రెండు కండిషన్ చెక్ చేస్తాం. డైరెక్ట్ నెంబర్ ఇచ్చానుకో ఫస్ట్ రోలో ఏముంటుంది, 0 ఉంది. అంటే 0 అనే నెంబర్ని అక్కడ 1తో మల్టిప్లై చేశానుకో నాకు రో ఏర్పడదు అనమాట. అందుకోసం ఏం చేసామంటే వాటిలో ఫిక్స్డ్ నెంబర్ ఇవ్వాలా లేకపోతే రేంజ్ యొక్క బిట్వీన్ రేంజ్ అనేది ఇవ్వడం ద్వారా ఆ ఫార్మేట్ అనేది వస్తుందా లేదనేది చూసుకోవాలన్నమాట. అలా ఇచ్చినప్పుడు నాకు ఏమైందంటే బిట్వీన్ ద నంబర్స్ మధ్యలో అయితేనేమన్నా నాకు ఎలాంటి ఇష్యూ లేకుండా వచ్చేసింది. అంటే నాకు అర్థమైంది. ఇప్పుడు నేను థర్డ్ రోని ఫామ్ చేయాలి. అప్పుడు ఏం చేశాను, 3 అనే నెంబర్ ఇచ్చేసి ఇక్కడ 3 కొట్టేస్తాను. ఇక్కడ ఏమని ఇచ్చాను, ఐ అని ఇచ్చాను. అంటే ఏంటి, రేంజ్లో 3వ నెంబర్ ఫస్ట్ రో ఫామ్ చేయాలి, నేను రో నెంబర్ 1 ఫామ్ చేయాలి. రో నెంబర్ 1 ఫామ్ చేయాలనుకో అప్పుడు నేను ఏం చేస్తాను, రో ఇచ్చేసేసి దాంట్లో నెంబర్ ఎంత 1 అనే నెంబర్ ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశాను ఇంటూ ఐ అని పెట్టాను. అంటే ఆ ఐ అనే వాల్యూ ఎక్కడి నుండి వస్తుంది, నాకు ఇక్కడ ఇచ్చిన రేంజ్లో నుండి వస్తుంది. రేంజ్లో ఫస్ట్ వాల్యూ ఎంత 1, అంటే ఐ అంటే ఎంత 1, అంటే 1తో 1ని మల్టిప్లై చేస్తే ఈ రో వచ్చేసిందా. తర్వాత రెండో వాల్యూ రావాలి, రెండో వాల్యూ ఎంత 2, అంటే రెండో రో ఫామ్ చేయాలనుకో నేను ఏం చేశాను ఇక్కడ నంబర్ మార్చుకున్నాను. 2 అనే నెంబర్ ఇచ్చానుకో ఐతో మల్టిప్లై చేస్తే ఆ రో వస్తుంది కదా. అంటే ఇక్కడ కూడా నాకు ఏమైంది 1 2 3 అనే నెంబర్స్ మారాలి. ఆ నెంబర్ మారాలి అంటే నేను ఇక్కడ ఏం చేశాను, ఐ అనేదే పెట్టుకున్నాను. ఐ ఇంటూ ఐ అని పెట్టుకున్నాను. ఐ ఇంటూ ఐ అని పెట్టుకున్నాను అప్పుడు నాకేమైంది, ఐ ఇంటూ ఐ అని పెట్టుకున్నాను అప్పుడు నాకేమైంది, ఐ అంటే ఎంత రేంజ్ ఆఫ్, అంటే ఫర్ లూప్ లో ఏమొస్తుంది రేంజ్ ఆఫ్ అంటే ఎంత రాసుకున్నాను 1,5 అంటే ఏమైంది 1 2 3 4 అనే నెంబర్ స్టోరేజ్ అవుతాయి. ఆ నెంబర్స్ అన్ని దేంట్లో స్టోరేజ్ అవుతాయి, ఐ అనే వేరియబుల్లో ఒక్కొక్క నెంబర్ అనే స్టోరేజ్ అయింది. నేను కండిషన్ ఏం చెప్పాను, ఐ ఇంటూ ఐ అని చెప్పాను. ఐ ఇంటూ ఐ అంటే ఏమైంది 1 అనే స్ట్రింగ్ ఇంటూ 1 అని వచ్చింది అనమాట. అప్పుడు నాకేమైంది 1 ఇంటూ స్ట్రింగ్ 1 ఇంటూ 1 అంటే నాకు ఎంత అయింది, ఒక స్ట్రింగ్ అనేది 1 అనే నెంబర్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఇది అయిపోయింది ఇటరేషన్. తర్వాత ఏమైంది ఇదేనా ఫామ్ అయ్యేది, అంటే మనకి లాజిక్ అనేది ఏమైంది, ఈ టైప్ ఆఫ్ టాస్క్ ని కనుక నేను చేయాలి అంటే అప్పుడు నాకు ఏమైందంటే రోని బిల్డ్ చేయాలి అంటే నాకు అప్పుడు లాజిక్ అర్థమైంది అనమాట. ఏమని అర్థమైందంటే ఆ రోని మనం బిల్డ్ చేయాలి అంటే అక్కడ ఐ అనే ఇటరేషన్ ని స్ట్రింగ్ లో తీసుకొని దాన్ని ఐ అనే క్యారెక్టర్ తో మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే నాకు ఏమైందంటే ఆ కోడ్ అనేది బిల్డ్ అయ్యిద్ది అనేసి రో బిల్డ్ అయ్యిద్దని నాకు అర్థమైంది. ఓకేనా, ఆ రో ఒక్కటి బిల్డ్ చేయడం వస్తే నాకు అయిపోయింది అనమాట. ఈ లాజిక్ తెలిసింది కాబట్టి ఈ లాజిక్ ద్వారా మనం కోడ్ రాసేద్దాం. అలా రాయాలంటే ఎలా రాస్తామని చూద్దాం. మనం ఏం చేసామంటే ఇక్కడ నేను ఏం చేసానంటే ఒక నెంబర్ తీసుకున్నాను, 4 అని తీసుకున్నాను. ఆ 4 అనే నెంబర్ సాయంతో నాకేం కావాలి రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అవ్వాలి అంటే నాకేం కావాలి, ఫస్ట్ ఒక నెంబర్ రావాలి 1 అని, తర్వాత ఏం కావాలి 2 అని, తర్వాత 3 అని, తర్వాత 4 అని,
అట్లా నాకేం కావాలి, నాకు మనం చెప్పిన నంబర్ ఆధారంగా నాకేం కావాలంటే నంబర్స్ అన్ని కూడా నాకేం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అవ్వాలి అంటే నేనేం చేశాను, ఫర్ లూప్ సహాయంతో చేయొచ్చు అన్నాను. అందుకోసం నేనేం చేశాను, ఫర్ లూప్ ఏంటి, ఫర్ అని రాసేసి తర్వాత ఐ అంటే రో ఇన్ ఏం చేశాను, రేంజ్ ఆఫ్ అని చెప్పేశాను. ఈ రేంజ్ ఆఫ్ లో ఏ కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు నా లాజిక్ వస్తుంది, 1 కామా నేనేం చేశాను, 5ని ఎలా రాసుకోవచ్చు, 5 అనే దాన్ని ఎలా రాసుకోవచ్చు మన కోడ్ ఆధారంగా, 5 అనే దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4+1గా రాసుకోవచ్చు. 4+1, 4 అంటే ఎంత మనకి తీసుకున్న దాంట్లో, 4 అంటే ఎంత ఇన్పుట్లో తీసుకున్న దాన్ని వేరియబుల్ ఎన్ అన్న, అంటే దీన్ని ఏమనుకోవచ్చు, n+1 అని తీసుకోవచ్చా. ఓకే, అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఈ కోడ్లో నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి n+1 అని తీసుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే కాలన్ పెట్టాను. తర్వాత నేనేం చేయాలి, ఫర్ లూప్ రాశానంటే ఫస్ట్ లైన్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, రో అనేది ఫామ్ చేయాలి. రో అనేది ఫామ్ చేయాలంటే ఏం చేశాను, రో అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ రోని ఫామ్ చేయాలంటే నేను సింటాక్స్ ఎలా రాసుకున్నాను, డబుల్ కోట్స్లో నేనేం చేశాను, నంబర్స్ రావాలంటే ఏం చేశాను, ఐ అనే క్యారెక్టర్ నేనేం చేశాను, ఇక్కడ తీసుకున్న ఐ అనే క్యారెక్టర్ ఇచ్చేసి తర్వాత ఏం చేశాను, ఇంటూ అని పెట్టి తర్వాత ఏం చేశాను, ఐ అనేది పెట్టినప్పుడు నాకు ఏమవుతుందంటే ఆ సీక్వెన్స్ అనేది ఫామ్ అవుతుందని చెప్పాను అనమాట. అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, రేంజ్ ఆఫ్ 1 to n+1 అంటే ఏమైంది, రేంజ్ ఆఫ్ 1 నుండి నాకు అక్కడ నెంబర్ అని తీసుకున్నాను 4+1 5, అంటే లాస్ట్ నెంబర్ అనేది నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి 5 బిలోలో ఉన్న నెంబర్స్ అన్ని నాకు ఏమవుతాయి అంటే ఫామ్ అవుతా ఉంటాయి అన్నమాట. అలా ఫామ్ అయ్యేటప్పుడు ఫస్ట్ నెంబర్ ఏ స్టోరేజ్ అయింది, 1, అంటే ఐ అనే వేరియబుల్ ఎంత అయింది, 1 స్టోరేజ్ అయింది. 1 ఈ రోలో చూసుకున్నాను, ఐ అంటే ఎంత, 1, స్ట్రింగ్ ఆఫ్ 1 into 1, స్ట్రింగ్ ఆఫ్ 1 into 1 అంటే ఎంత అయింది, స్ట్రింగ్ ఒకసారి రిపీట్ అయింది 1 అనే నెంబర్, అప్పుడు నాకు ఎంత వస్తుంది, అవుట్పుట్ 1 అనే వస్తుంది. అదే నేను ఇప్పుడు ఆ వాల్యూ అయిపోయింది కాబట్టి తర్వాత రెండో వాల్యూ ఏంది, 2 అనే నెంబర్, స్ట్రింగ్ ఆఫ్ 2 into 2 అని పెట్టాను, అంటే ఏమైంది 2 అనే నెంబర్ 2 టైమ్స్ వస్తుంది, అంటే నాకేమైంది, రోస్ అన్ని కూడా నార్మల్ గానే ఫామ్ అవుతుంది. అప్పుడు నేనేం చేశాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి బ్రాకెట్ పెట్టేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశాను అంటే రో అని ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అలా అరౌండ్ చూడడం వల్ల నాకు ఏమైందంటే నాకు అవుట్పుట్ వచ్చేసింది. ఏమైనా వచ్చేసింది, దీంట్లోకి వెళ్ళి చూస్తే నాకు ఏమైనా వచ్చేసింది, ఐ. ఇప్పుడు నాకు ఏమైందంటే అక్కడ నేను రాసినవి అన్ని కూడా ఏమైనాయి నాకు అన్ని కూడా ఐ రూపంలోకి వచ్చేసినాయి అనమాట. ఐ రూపంలోకి ఎందుకు వచ్చినాయా అని చూసుకున్నాను అనమాట. ఐ రూపంలో ఎందుకు వచ్చేసినాయి అంటే అప్పుడు నాకు లాజిక్లోకి మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇట్లా చేస్తే నాకు మిస్టేక్ వచ్చింది అని అనుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఏం చేసిందంటే నా రోని బిల్డ్ చేసుకున్నాను, అంటే మనం ఆ ఎర్రర్ ఆధారంగా మాత్రమే అర్థమైపోయింది అనమాట. అప్పుడు ఏమైందంటే ROW రో ఈక్వల్ టు నేను రాసాను అక్కడ కండిషన్ చూసుకున్నాను, ఐ ఇంటూ స్టార్ ఇంటూ ఐ అని పెట్టాను. ఓకే డన్. ఇక్కడ ఐ అంటే నాకు ఏమైందంటే ఈ స్ట్రింగ్ కదా, ఈ స్ట్రింగ్లో నాకు ఏమైంది ఐగానే తీసుకుంది. ఇక్కడ ఐ అంటే ఏంది, నేను ఇన్పుట్లో ఏం తీసుకున్నాను, ఇంటీజర్గా మార్చుకున్నాను. ఇంటీజర్ అంటే ఎంత, 1 కాబట్టి ఫస్ట్ది, అప్పుడు నాకేమైంది ఐ ఇంటూ 1 అంటే ఎంత అయింది, ఐ అనేది ఫామ్ అయింది. ఓకే, తర్వాత రోలో ఎంత తీసుకున్నాను, ఐ అంటే ఎంత, 2 తీసుకున్నాను. అప్పుడు నాకేమైంది, ఇక్కడ నేను ఐ అంటే వాల్యూ తీసుకోదన్నమాట. ఏంటిది ఐ అని ఇంతకు ముందు నేను ఏం చేశాను, స్టార్ అని ఇవ్వగల నాకేమైంది స్టార్ రూపంలోకి వచ్చేసేసింది. ఇప్పుడు నేనేమి ఇచ్చాను, ఐ అని ఇచ్చాను కాబట్టి ఐ రూపంలోనే మారిపోతుంది అనమాట అది స్ట్రింగ్. అందుకని నాకేమైంది, ఇలా తీసుకుంటే నాకు రావట్లేదు. అందుకోసం దీన్ని నేనేం చేస్తున్నానంటే క్యారెక్టర్ని కనుక నేను మార్చుకున్నాను అప్పుడు నాకు ఏమైందంటే ఆ వాల్యూ అంతా కూడా నాకు మారిద్ది అనేసి నాకు అర్థమైంది. అలా మారాలి అంటే అప్పుడు నేనేం చేశానంటే చిన్న లాజిక్ అనేది చేయాలన్నమాట దీంట్లో. అప్పుడు నేనేం చేశానంటే అక్కడ తీసుకున్న వాల్యూని నేను క్యారెక్టర్ మార్చేసేయాలన్నమాట. అలా మార్చాలి అంటే ఇంటీజర్ రూపంలో ఉన్నదాన్ని నేను ఏం చేయాలంటే స్ట్రింగ్ రూపంలోకి మార్చాలన్నమాట. అలా మార్చాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే క్యార్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఈక్వల్ అని పెట్టేసి నేనేం చేశాను, నేను తీసుకున్న వాల్యూస్ అన్ని కూడా ఎలా వస్తున్నాయంటే ఇంటీజర్ రూపంలోకి వస్తుంది కాబట్టి అందుకని నేను ఏం చేశానంటే STR ఆఫ్ అని పెట్టేసేసి అక్కడ ఏం చేశానంటే ఐ అని పెట్టాను. అంటే నేనేం చేశాను, నేను తీసుకున్న వాల్యూస్ అన్ని కూడా ఏమైంది అంటే స్ట్రింగ్ రూపంలోకి వెళ్ళిపోయినాయి అనమాట. ఆ స్ట్రింగ్ రూపంలోకి వచ్చిన ప్రతి దాన్ని కూడా నేనేం చేస్తానంటే ఇప్పుడు నేనేం చేశాను, STR ఆఫ్ ఐ అని తీసుకున్నాను. STR ఆఫ్ ఐ అంటే ఏమైంది,
ఫస్ట్ రేంజ్ ఆఫ్ నేను తీసుకున్న రేంజ్ ఏంది 1 to 5. 1 to 5 అంటే ఏమైంది 1,5 అంటే దాని మీనింగ్ ఏమైంది అంటే నాకు వాల్యూస్ ఏమవుతాయి అంటే 1 అనే వాల్యూ, 2 అనే వాల్యూ, 3 అనే వాల్యూ, 4 అనే వాల్యూస్ అనేవి నాకు ఏమవుతాయి అంటే నాకు ఫామ్ అవ్వడం అనేది జరిగింది. దీంట్లో నేను ఏం చేసింటే ఎస్టీఆర్ ఆఫ్ 1 అన్నాను. అంటే 1 అనే వాల్యూ ఎలా మారిపోయింది స్ట్రింగ్ రూపంలోకి మారిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేసింది దీనికి ఎస్టీఆర్ ఆఫ్ అని పెట్టేసి ఐ అని పెట్టాను. అంటే నాకు దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని ఎలా మారిపోయింది అంటే స్ట్రింగ్ రూపంలోకి మారిపోయింది. ఇది ఎలా మారిపోయింది స్ట్రింగ్ రూపంలోకి వచ్చేసేసింది. ఇది ఎలా మారిపోయింది స్ట్రింగ్ రూపంలోకి వచ్చేసేసింది. అంటే నాకు అప్పుడు ఏమైందంటే ఇవన్నీ కూడా స్ట్రింగ్ రూపంలోకి వచ్చేసింది అని నాకు అర్థమైపోయింది. ఓకేనా, వచ్చేసింది. తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ స్టెప్లోకి వెళ్ళి ఏం చేశానంటే ఈ స్ట్రింగ్ని తీసేసి నేను ఇక్కడ ఏం చేశానంటే క్యార్ స్టార్ ఇంటూ ఐ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే నా వాల్యూస్ అన్నీ కూడా ఏమైందంటే ప్రాపర్గా 1 వచ్చేసి తర్వాత 2 3 3 3 4 4 4 అని వచ్చేసింది. బట్ కాకపోతే నాకు ఇక్కడ ఏమైందంటే ఒక కన్ఫ్యూజ్ వచ్చింది అనమాట. ఏంటంటే ప్రతి క్యారెక్టర్ పక్కన స్పేస్ అనేది రావాలి. ఆ స్పేస్ అనేది నాకు ఇక్కడ లేదనమాట. ఆ స్పేస్ అనేది క్రియేట్ చేయాలంటే అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశానంటే బ్రాకెట్ పెట్టేసేసి ఇక్కడ నేనేం చేశానంటే ఇదంతా కూడా క్యార్ అనేది ఒక స్ట్రింగ్ కదా, ఆ స్ట్రింగ్లో నేను స్పేస్ అనేది ఇవ్వాలి అంటే నేను ఎలా ఇవ్వచ్చు అంటే ఒక స్ట్రింగ్ స్పేస్ ఇవ్వాలంటే నేను ఏం చేశాను డబుల్ కోట్స్ పెట్టి దాంట్లో స్పేస్ ఇచ్చేసి బ్రాకెట్ని కనుక నేను క్లోజ్ చేశాను అనుకో అప్పుడు నాకు ఏమైంది అంటే అప్పుడు ఏమైంది క్యారెక్టర్ అంటే ఒక స్ట్రింగ్ నెంబర్ వస్తుంది, దాని పక్కన స్పేస్ వస్తుంది ఇంటూ ఐ. అక్కడ సూటబుల్గా ఉంటే ఐ కండిషన్ ఎంత అయితే ఉంటుందో దాని ఆధారంగా నాకు ఏమైందంటే స్పేస్ రావడం అనేది జరిగింది. అప్పుడు నాకు ఏమైందంటే ప్రతి క్యారెక్టర్ తర్వాత ఇలా స్పేస్ రావడం అనేది జరిగింది అనమాట. ఓకే, అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే నాకు క్వశ్చన్ అయిపోయింది అనమాట. ఏం చేశానంటే మనం ఒక ఇన్పుట్ ఫార్మాట్లో ఒక నెంబర్ కనుక తీసుకుంటే ఆ నెంబర్ ఆధారంగా నాకు ఏం కావాలంటే అన్ని రోస్ అనేవి ఫామ్ అవ్వాలి. ఆ ఫామ్ అయ్యే రోజులో నాకు ఏం కావాలంటే నంబర్స్ రావాలి. ఏ నెంబర్స్ 1 2 3 4 అనే నంబర్స్ ఆధారంగా నాకు ఏం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి. అలా రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని ఫామ్ చేయాలి అంటే నేనేం చేస్తానంటే ఫర్ లూప్ సహాయంతో మనం ఫామ్ చేసినప్పుడు దాని యొక్క కోడ్ ఇలా ఉంచినప్పుడు మాత్రమే మనకి ఏమైందంటే నాకు అలా రైట్ యాంగులర్ ట్రయాంగులర్ నంబర్ ఫార్మాట్లో ఫామ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, అదే ఒక ఫిక్స్డ్ నెంబర్ రూపంలో ఫామ్ అవ్వాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే రో దగ్గరికి వెళ్ళి స్ట్రింగ్ మెథడ్లోకి మార్చకుండా అక్కడ కనుక నేను డైరెక్ట్గా అప్లై చేశాను అప్పుడు నాకు ఏమైందంటే నాకు కావాల్సిన సింబల్తో నాకు ఏమైందంటే రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఫామ్ అయింది. అంటే మనం ఏం చేసేసాము 2 మెథడ్స్ నేర్చుకున్నాం. ఒకటి ఏదైనా పర్టికులర్ లెటర్స్లో కనుక మారాలి అంటే ఇలా చేస్తారనమాట. అలా కాకుండా ఒక ఫిక్స్డ్ నెంబర్తో కనుక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఫామ్ అవ్వాలంటే నిన్న చేసిన మెథడ్లో చేయడం ద్వారా సాల్వ్ అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా, దట్స్ అవర్ ఐ డన్ విత్ టుడే సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.